వస్తారు. వెల్కమ్. ఓకే, మరి రాజమండ్రిలో అందరికీ వందనాలు. రాజమండ్రిలో ఉన్నతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. స్నేహితులు మార్టిన్ గారు, బాబీ గారు, వారి కుమారుడు మరి లోకంలో చాలా భయంకరంగా తిరిగిన వ్యక్తి. అయితే ప్రభు చేత పట్టుబడి మారు మనసు పొంది అంచుదినాల్లో మరి ఆయా స్థలాల్లో, ఆయా ప్రాంతాల్లో బలమైన సాధనముగా మరి పాలుషాను మన స్నేహితులు కుమారుడు వారు వాడబడుతున్నారు. వారిని బట్టి మరి ఇక దేవుడు రాబోయే దినాలు బహుబలంగా వాడుకోవాలని మరి నాన్నగారిది గొప్ప సాక్ష్యము మన సంఘానికి చాలా మార్లు వారు వచ్చున్నారు. మరి వారిని బట్టి ఒకసారి అందరం గట్టిగా చపర్లు కొడుతూ ప్రభు నామను మహింపరుచుకుంటూ సమయమును పాల్సొని అప్పగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హల్లెలూయా. ఇక్కడ కూడుకున్న మీ అందరిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతులతో స్తుతింపబడుతున్న మా పరమ తండ్రి, మీకు వేలాది కోట్ల కొలది స్థుతులు స్తోత్రాలయ్యా. తండ్రి, గడిచిన ఈ కాలం అంతా మమ్మల్ని మీ రెక్కల చాటున మీ కృపలో మీ వాత్సల్యాన్ని బట్టి మీ ప్రేమను బట్టి మమ్మల్ని భద్రపరిచి ఈ ఆది కాలంలో నాయన విశ్రాంతి దినాన్న నాయన మీ సన్నిధిలో నాయన మీ ఆదరణ పొందుకొని మీ వాక్కుతో మేము పోషింపబడాలని ఆశ కలిగి ఇక్కడ కూడుకొని ఉండగా నాయన ఇక్కడికి ఏ ఉద్దేశంతో నన్ను నడిపించుకొచ్చారో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలని, మీ వాక్కు బయలుపరచబడాలని, మీకు వెలుగు ప్రకాశించాలని, నీ జీవం కలిగి ఉండాలని, మీ ఆదరణ పొందగలని ఆశపడుచుండగా ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరుస్తారని విశ్వాసం కలిగి మేము ఉండగా నాయన మా ఆశను మా వాంఛను మీరు నెరవేర్చిన నాయన మీరే మహిమ పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో మరి నా అపీరెన్స్ చూసి మీరు నన్ను ఫర్గివ్ చేయాలని అడుగుతున్నానండి. నన్ను క్షమించాలని అనుకుంటున్నా. నేను కనిపించడానికి కొంచెం మీకు హార్ష్గా కనిపించవచ్చు, కానీ దేవుని వాక్కు మీకు బయలుపరచబడాలి, మీరు దాన్ని రిసీవ్ చేసుకోవాలని చెప్పి ఆశ కలిగి నేను వచ్చానండి. సో నేను నా గురించి కాదు, నేను దేవుని వాక్యంలోంచే నా సాక్ష్యాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నానండి. దేవుని వాక్ ఈ రోజు గురించి ఏర్పాటు చేయబడిన వాక్ ఏంటి, దేవుడు ఈరోజు మనకి తెలియచేయాలని ఆశపడుతున్న వాక్ ఏంటి అని ఆశ కలిగినట్లయితే దేవుడు ఈరోజు తెలియచేస్తున్నారండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని, మనతో ఉండాలని ఆశపడుతున్నారంట. అదే ఆశ మనం కలిగి ఉన్నామా అని అడుగుతున్నారండి. ఆశ ఉన్నదండి దేవుడి సన్నిధిలో మనం ఉండాలని. ఏంటండి దేవుడి సన్నిధి అంటే? దేవుడి సన్నిధి అంటే ఏంటండి? దేవుడి సన్నిధి అంటే అక్కడ దేవుని సన్నిధిలో సమృద్ధి, క్షేమము, ఘనత ఉంటుందంట అండి. దేవుని సన్నిధి అని చూసినప్పుడు మనము ఆది కాండంలో ఏదెన్ తోటలో దేవుడు మనుషులతో తోడున్నారంటండి. వాళ్ళతో చల్లపోట వేళ వాళ్ళతో సహవాసంలో ఉండాలనుకున్నారంట. దేవుని సన్నిధి అంటే ఒక మానవుడు దేవుడు కలిసి సహవాసంలో ఉండే ప్రదేశము, అక్కడ దేవుడి సన్నిధి అండి. అది ఈరోజు మనము ఈ ఆలయంలో మనము సంఘంగా కూడుకుని ఉన్నాము, కానీ వాక్యం తెలియజేస్తుందండి ఈరోజు దేవుడు హస్తకృతములైన ఆలయంలో దేవుడు నివసించరంట. మనుషుల చేతులతో నిర్మింపబడిన ఆలయంలో దేవుడు నివసించరంట అండి. కానీ ఎక్కడ నివసిస్తారంట? దేవుడు ఎక్కడ ఉంటారంట అండి? నీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగురా అని అడుగుతున్నారండి. దేవుడు మీ దేహము పరిశుద్ధ ఆత్మ ఆలయము. ఈరోజు దేవుడు నివసించడానికి ఒక ప్లేస్ అనేది సరిపోదంట, ఒక బిల్డింగ్ అనేది సరిపోదంట అండి. దేవుడు మనలో ఉంటానని చెప్పి మనకు తెలియచేస్తున్నారంట. అయితే దేవుడు ఏదెన్ తోటలో మానవులతో సహవాసంలో ఉన్నారు, కానీ ఎప్పుడైతే దేవుడు తినవద్దని చెప్పిన ఫలాన్ని వాళ్ళు తిన్నారో దేవునితో సహవాసాన్ని వాళ్ళు కోల్పోయారంట అండి. దేవుని సన్నిధించి వారు తొలగిపోయారంట. దేవుని సన్నిధిలో ఆదాము హవ్వ ఉన్నప్పుడు ఎలా ఉన్నదంటే వాళ్ళకి సమృద్ధి అంటే అండి. దేవుడు వాళ్ళిద్దరిని నిర్మింపక ముందు వాళ్ళకు అవసరమైన వాటన్నిటినీ ఆ తోటలో నిర్మించారంట. ఆ తోట అంతా నిర్మించిన తర్వాత దేవుడు మానవుడిని చేశారంట అండి. అంటే మానవుడు ఏ కష్టము లేకుండా దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునే ఆ సౌకర్యంతో మనల్ని నిర్మించారంట. ఈరోజు దేవుడు ఆశీర్వాదాన్ని, దేవుడు అనుగ్రహించే సమృద్ధిని కలిగి ఉన్నామా అండి? మన జీవితంలో దేవుడు ఇచ్చిన సమృద్ధి, సంతృప్తి కలిగిన జీవితాలు కలిగి ఉన్నామా? ఒకవేళ మన జీవితంలో మనకి సంతృప్తి అనేది లేదంటే మనం దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నామనండి.
దేవుని సన్నిధిలో మనం లేము, దేవుడు మనలో లేరు. ఎందువలన లేరండి? దేవుడు నివసించాలంటే ఒక నియమం ఉన్నదంటే అండి. దేవుడు ఆదాము అవ్వ తినవద్దనే ఫలం తిన్న తర్వాత మానవుడు దేవునితో సహవాసం కోల్పోయారంట. తర్వాత 400 సంవత్సరాల తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు వారితో సహవాసంలో ఉండడానికి ఒక నిర్ణయం తీసుకున్నారండి. మనం అది చూస్తాము. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు అందరూ విడిపింపబడిన తర్వాత వాళ్ళు మిద్యాను ఎడారిలో, షనాయి ఎడారిలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు మోషేని కొండ మీదకి పిలిచారంటే అండి. ఒకసారి నిర్గమాకాండం 25వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు ఒకసారి మనము చదువుకుని దాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నిద్దామండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. యెహోవా మోషే గారికి ఇలా చెప్పారంటండి. ఏం చెప్పారు? తీసుకురండి అని చెప్పారంటండి. దేవుడు మోషే గారికి నాకు ప్రతిష్టార్పణ తీసుకురండి అని చెప్పారంట. ఈరోజు దేవుడు తీసుకురమ్మన్నారు అని దైవజనుడు తెలియచేస్తే అదేమవుతుందండి? అది వ్యాపారం అవుతుందంట అండి. దేవునికి మీరు అర్పించాలి, దేవునికి మీరు అర్పించాలి అని అంటుంటే ఇతను వ్యాపారం చేస్తున్నాడు, ఇతను అబద్ధ బోధకుడు, లేదంటే దేవునికి నియమానికి విరుద్ధంగా జీవిస్తున్నారు, ఇతను నిజమైన సేవకుడు కాదు అనే ఒక ఆరోపణ, ఎలిగేషన్స్ అనేవి వస్తున్నాయండి. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుడు వారిని తీసుకురమ్మని చెప్తున్నారంట. ఎలాగండి? చదవండి అమ్మా. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని వద్ద దాన్ని తీసుకొని వాళ్ళను. ఎవరి దగ్గర అర్పణలు మీరు తీసుకోవాలంటే, ఎవరైతే వాళ్ళ హృదయపూర్వకంగా వాళ్ళ హృదయంలో నిశ్చయించుకుని వాళ్ళు ఇష్టపూర్వకంగా విల్లింగ్ఫుల్లీ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి యెహోవా మీరు మనల్ని అర్పించమని అడుగుతున్నారో తెలియచేయండి. ఏంటి మీరు తీసుకురావాల్సిన అర్పణలు? చదవండి. ఏంటంటే బంగారం, చూడండి అమ్మా, ఇక్కడ 7వ వచనం వరకు ఏం తెలియజేస్తున్నారంటే వాళ్ళు తీసుకురావాల్సిన అర్పణలేంటి, బలులేంటి, దేవునికి వాళ్ళు ఇవ్వాల్సిందేంటి అని చెప్పి తెలియజేశారండి. 8వ వచనంకి వచ్చినప్పటికి చదవండి అమ్మ ఒకసారి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ఇక్కడ ఏం చెప్తున్నారమ్మా? దేవుడు మనలో నివసించాలంటే మనము దేవుడికి పరిశుద్ధ స్థలాన్ని ఏం చేయాలంటే అండి? నిర్మించాలంటే మనం నిర్మించాలంట. ఈరోజు దేవుడు మనుషులు కట్టే ఆలయంలో ఉండరు, మనలో ఉంటారంటే, మనలో దేవుడు నివసించాలంటే దేవునికి పరిశుద్ధ స్థలాన్ని మనలో మనం నిర్మించాలంటే నిర్మించామండి. మనము దేవునికి పరిశుద్ధ స్థలాన్ని, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన స్థలములో మన హృదయంలో దేవుడు నివసిస్తున్నారా అండి? మనం చెయ్యాలంట. ఆ ఆలయం నిర్మింపబడటానికి కావలసిన వస్తువులు మనం అర్పించాలంటే, ఇక్కడ దేవుని ఆలయము మనము నిర్మించాలంట. ఎలా నిర్మించాలంటే అండి? తర్వాత విషయం చెప్తున్నారు చూడండి. 9వ వచనం అమ్మ. ఇక దేవుడు మోషే గారికి తెలియజేస్తున్నారు, మీరు నిర్మించాలి, నేను మీ మధ్యన మీతో ఉండాలంటే. ఈ ఎడారిలో దేవుడు వారికి ఎడారిలో నిర్మించమని చెప్తున్నారంటే అండి. ఎక్కడండి? ఎడారిలో దేవుడు వారు తోడు ఉండడానికి పరిశుద్ధ స్థలాన్ని, మందిరాన్ని, ఆలయాన్ని నిర్మించమని చెప్తున్నారంట. ఈరోజు దేవుడు మనకు చెప్తున్నారండి, ఒకవేళ మన జీవితాలు కూడా అలా ఎడారి వంటి పరిస్థితుల్లో ఉంటే, జీవములు కనిపించకుండా ఏంటి ఈ జీవితం అనే పరిస్థితిలో మనం ఉన్నట్లయితే దేవుడు మనకు తెలియజేస్తున్నారంట, నేను మీ పరిస్థితులు ఏవైనా అక్కడ ఇప్పుడు ఎండ ఎలా ఉందండి మనకి? కానీ ఆ రోజు వాళ్ళు ఉన్న ప్రదేశం ఎండ ఎలా అంటే, ఒక టెంట్ పైన ఒక గుడ్డు కొట్టి అలా కొడితే ఆమ్లెట్ అయిపోతుందంటారు. అలాంటి ఎండలో, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి శ్రమలో దేవుడు వారికి తెలియజేస్తున్నారంట, నేను మీ తోడు ఉంటాను, నేను మీతో ఉండాలంటే మీరు నిర్మించాలి, నిర్మింపబడడానికి కావాల్సిన
ఓకే, బాగుంది. మీరు హృదయపూర్వకంగా తీసుకొచ్చారా, రైట్. మీరు నిర్మించడానికి సిద్ధపడారా, రైట్. కానీ మీరు సిద్ధపరిచింది, నిర్మింపవలసింది ఎలా అంటే, నేను నీకు చూపిస్తా, నేను నీకు ఎలా నిర్మించాలో, నేను నివాసం ఉండే స్థలము ఎలా ఉండాలో నేను నీకు చూపిస్తాను, ఆ విధంగా నువ్వు నిర్మించు. ఈరోజు దేవుడు మనలో నివసించాలంటే మనం ఎలా నిర్మింపబడాలి, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, దేవుని ఆలయం ఎలా నిర్మింపబడాలి అనేది మనకి చూపిస్తారంటే, దేవుడు మనకి చూపించిన విధంగా ఈ ఆలయాన్ని సిద్ధపరచాలంట, నిర్మించాలంట. మనకి ఇష్టం వచ్చినట్టు మనం దీన్ని నిర్మిస్తే దేవుడు మనకు తోడు ఉండరంటే. ఎందుకంటే మోషే గారికి ఇక్కడ దేవుడు క్లియర్గా చెప్పినారు ఏంటంటే, నేను నీకు చూపిస్తాను. దేవుడు మోషే గారికి చూపించారంటే, ఎక్కడ చూపించారంటారు? దేవుడు మోషే గారికి మందిరాన్ని చూపించారంట, ఆలయాన్ని. ఎక్కడ చూపించారంటారు? ప్రకటన గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నారండి, వాక్యం తెలియజేస్తుంది, పరలోకంలో ఒక ఆలయం ఉన్నదంటే. పరలోకంలో ఉన్న ఆలయానికి దానికి సాదృశ్యంగానే అక్కడ ఉన్న ఆలయాన్ని మోషే గారికి దర్శనంలో దేవుడు కనుపరిచి, అదే ఆలయాన్ని అది ఎలా ఉందో దాన్ని పోలికలు చొప్పున ఇక్కడ దీన్ని నిర్మించమని చెప్పారంట. పరలోకంలో దేవుడు నివసించే ఆలయం, నివసించే సన్నిధి, తన సన్నిధి ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అది ఇక్కడ రిప్లికా చేయమన్నారంట అండి. అంటే దాన్ని సాదృశ్యంగా దాన్ని నిర్మించమని చెప్పారంట. ఈరోజు దేవుడు మనలో నివసించాలంటే మన మన దృష్టితో దీన్ని నిర్మిద్దాం అనుకుంటున్నామండి. దీంట్లో దేవుడు ఎలాగైనా సరే నివసిస్తారని అనుకుంటున్నామండి. కానీ మన ఇష్టం వచ్చినట్టు మనం నిర్మిస్తే దేవుడు మనలో నివసించలేరంటే. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఆల్రెడీ ఒక విగ్రహాన్ని చేసుకున్నారండి, దేవుడిని పూజించడానికి ఆల్రెడీ విగ్రహం చేసుకున్నారు. వాళ్ళ దృష్టితో వాళ్ళు ఏది చూడగలుగుతున్నారో అలా నిర్మించగలిగితే అది తోడ అవుతుందంట, లేదంటే వేరే ఒక విగ్రహం అవుతుందంట. కానీ దేవుడు మనుషులు చేసే విధంగా కాదు, దేవుడు కనుపరిచే విధంగా ఆయన మందిరం నిర్మింపబడాలని ఆశపడ్డారంట. ఒక నియమం పెట్టారంటండి, ఎలాగైతే నీకు కనుపరుస్తున్నానో అలాగే మందిరము నిర్మింపబడాలి. అలా నిర్మింపబడినప్పుడు దేవుడు ఆ మందిరంలోనికి వచ్చి నివాసం ఉంటారు అని చెప్పి తెలియజేశారంట. సో చూసిన తర్వాత మందిరం నిర్మింపబడడానికి వాళ్ళు అర్పణలు వస్తున్నారంటే, అర్పణలు తీసుకొచ్చారంట. అర్పణలో వస్తూనే ఉన్నాయంట. మోషే గారు చెప్తున్నారంటే, ఇంకా చాలయ్యా, మీకు దేవుడు అంటే ఎంత ప్రేమ ఉందో, మీరు ఎంత హృదయపూర్వకంగా దేవుడు మీ మధ్య నివసించాలని, ఆ నివాస స్థలము కొరకు మీకు కలిగినదంతా మీరు ఇవ్వడానికి మీరు ఎంత ముందుకు వస్తున్నారో, మీరు ఎంత విల్లింగ్ఫుల్గా ఉన్నారో అర్థమవుతుంది. మీరు తీసుకొచ్చింది సరిపోతుంది, ఇంకా చాలు అని చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే. అంటే వాళ్ళంత ఆశ కలిగి ఉన్నారండి, దేవుడు వారి మధ్యన ఉండాలని. ఆ ఆశ మన జీవితాల్లో ఉన్నదండి. ఈరోజు దేవుడి సన్నిధికి రావడానికి ఎంతమందికి ఆశ అండి? కానీ ఉద్యోగానికి వెళ్ళి మనీ మేక్ చేయాలంటే, డబ్బులు సంపాదించుకోవాలంటే, ఒక డబ్బులు వచ్చే ఒక అంశం పైన, ఒక పని పైన బయటకు వెళ్ళాలంటే ఆశ కలిగి ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలంటే ఆశ లేదండి మనుషులకి. ఆ రోజు కూడా దేవుడితో సహవాసంలో ఉండడానికి మనుషులకి ఆశ లేదండి. కానీ దేవుడు అడుగుతున్నారంట, నేను మీ తోడు ఉంటాను, మీరు నిర్మిస్తారా, మీరు తీసుకొస్తారా? ఈరోజు మనల్ని అడుగుతున్నారండి, నేను మీ తోడు ఉంటాను, మీ జీవితం మధ్యలో ఉంటాను. ఆ రోజు దగ్గర 20 లక్షల మంది కాలి జనం అంటారు. 20 లక్షల మంది జనము దగ్గర 6 లక్షల గుడారాలు, ఇశ్రాయేలీయులు ఆ 6 లక్షల గుడారాల మధ్యలో దేవుడు తన గుడారాన్ని నిర్మించమని చెప్తారంట. అయితే ఆ గుడారంలో మనం చూసినట్లయితే ప్రత్యక్ష గుడారం ఎంతమందికి తెలుసండి? ఇక్కడ ఒకసారి చేస్తారా? సో దేవుడు ఒక మందిరాన్ని, ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పారంట. ఆ ప్రత్యక్ష గుడారం ఏంటంటే, పాపము వలన, ఆజ్ఞ అతిక్రమం వలన వేరు చేయబడిన మనిషి తిరిగి దేవుడితో కలుసుకునే స్థలం అంటండి. ఆ రోజు దేవుడు ఏదైనా తోటలో మానవుడితో కలిసి ఉన్నారో, మళ్ళీ మనిషి దేవుడితో కలుసుకోవడానికి ఒక మందిరాన్ని నిర్మించమన్నారంట. అది దేవుడు కనుపరిచే విధంగా నిర్మింపబడాలంట. దేవుడు అక్కడ నివాసం ఉంటారంట, వారికి తోడు ఉంటారంట, వారిని ఆదరిస్తారంట, వారికి సమాధానం ఇస్తారంట. అయితే స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, మెజర్మెంట్స్ ఇచ్చి, కొలతలు ఇచ్చి, ఇలా నిర్మించాలి, నేను నీకు చూపిస్తున్నాను చూడు, నువ్వు చూసిన విధంగా అది నిర్మింపబడాలి అని తెలియజేశారంట. మందిరం నిర్మించడం స్టార్ట్ చేశారంటండి. దేవుడు కనిపించిన విధంగా మందిరము నిర్మింపబడింది. ఓకే, ఆ మందిరం నిర్మింపబడింది అని చూసినప్పుడు ఆవరణము, బయట ఆవరణంలో ఏమేమి ఉన్నాయంటే, ఒక బిల్డింగ్ అనుకుందామండి. ఈరోజు బయట వరండా ఉన్నదంటే,
పరిశుద్ధ స్థలంలో 3 థింగ్స్ ఉంటాయండి, 3 వస్తువులు ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత అతి పరిశుద్ధ స్థలము, అక్కడ దేవుని మందసం ఉంటుందంటండి, కరుణాపీఠం. అయితే బయట నుంచి దేవుని రక్షణ కార్యం, ఆది కాండంలోనే దేవుడు మందిరం నిర్మింపబడాలి అని ఆశపడినప్పుడు తన రక్షణ కార్యాన్ని, విమోచన కార్యాన్ని, తన ప్రణాళికను, ఒక మానవుడు పాపం నుంచి ఎలా విమోచింపబడతాడు అని దేవుడు మనిషికి తెలియచేయాలని ఆశపడ్డారంటే, ఈరోజు దేవుని రక్తంతో, క్రీస్తు రక్తంతో కడగబడిన వారికి ఎవరన్నా ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్పు, దేవుని స్తుతించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఎంతమంది అంటే ఇక్కడ బాప్టిజం తీసుకున్నది? అందరూ రక్షింపబడ్డారు కదండి. సో దేవుడు ఈరోజు మనకు ఒక వాక్కుని ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఏంటంటే, రక్షింపబడిన మనము సంపూర్ణతలోకి వెళ్ళాలంటే, మనము ఈ ఆవరణము, ఈ ప్రత్యక్ష గుడారాన్ని మనం చూస్తున్నప్పుడు బయట ఆవరణం అంటే ప్రహరీ గోడ అండి. ప్రహరీ గోడ కట్టాలంట. దేవుడు ఆ ప్రహరీ గోడ ఎలా నిర్మించాలో తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, 100 అడుగులు పొడుగు ఉండాలంట, 75 అడుగులు వెడల్పు ఉండాలంటే, మళ్ళీ 100 అడుగులు పొడుగు ఉండాలంట, 75 అడుగులు వెడల్పు ఉండాలంట. అది తెల్లని నారతో అది కట్టబడాలంటే అండి. ఈరోజు మనం ఇటుకలు పేర్చి గోడ కడతాం, కానీ ఆ రోజు దేవుడు వారికి ఏం తెలియజేస్తున్నారంటే, చెక్క, తుమ్మకర్ర తీసుకురమ్మని చెప్పారు కదండి. ఆ చెక్క నిలబెట్టబడాలంట. ఫస్ట్ ఒక ఫెన్సింగ్ వేయాలంటే చెక్క ఎలా నిలబడాలండి? సో ఆ చెక్క నిలబెట్టాలంట. ఆ చెక్కకి తెల్లని నారతో దాన్ని కప్పాలంటే, చుట్టూ దాన్ని కట్టాలంట. అయితే ప్రత్యక్ష గుడారంలో వారు ఉపయోగించిన ప్రతి వస్తువు, తుమ్మ చెక్క, సముద్ర వత్సల తోళ్ళ, పొట్టేళ్ళ తోళ్ళ, ఏదైనా అక్కడ వారు తీసుకొచ్చిన ప్రతి అర్పణ క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నదండి. ఇప్పుడు మొదటిగా మనం చెక్క చూస్తున్నామండి. ఈ చెక్క ఎముకలకు సాదృశ్యంగా ఉన్నదండి. ఈ చెక్క మనిషి యొక్క ఎముకలకు సాదృశ్యంగా ఉన్నది. తర్వాత ఆ తెల్లని నార, ఆ క్లాత్ శరీరానికి, మాంసానికి సాదృశ్యంగా ఉన్నదండి. ఇప్పుడు ఈ శరీరము నిలబడాలి అంటే దీని లోపల ఎముకలు ఉండాలండి. ఎముకలు లేకుండా ఓన్లీ మాంసం ఉంటే ఇది ఇలా ఈ షేప్లో నిలబడలేదు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఏస్కేల్ గారికి దర్శనంలో చెప్తున్నారన్నమాట, నువ్వు జీవాన్ని ప్రకటించు. నువ్వు ఒక ఏస్కేల్ గారికి దర్శనం వచ్చిందంటే అండి, ఆ దర్శనంలో చూస్తున్నారంటే అక్కడ మొత్తం అంతా ఎండిపోయిన పరిస్థితి అనంట. ఎండిపోయిన ఎముకలు, జీవం లేని పరిస్థితి కనిపిస్తుందంట. అక్కడ దేవుడు జీవాన్ని ప్రకటించు అన్నప్పుడు, జీవాత్మ నలుదిక్కుల నుంచి వచ్చి ఇక్కడ జీవింపచే అన్నప్పుడు ఫస్ట్ ఎముకలు లేస్తున్నాయంట. ఎముకలు లేచిన తర్వాత మృతులు ఎముకలు లేస్తున్నాయంట. ఆ ఎముకలు షేప్లోకి వస్తున్నాయంట, కూర్చుకుంటున్నాయంట. విడిపోయిన ఎముకలన్నీ ఒక షేప్లోకి వచ్చినాయంట. షేప్లోకి వచ్చిన తర్వాత నరాలు కలుసుకుంటున్నాయంట అండి. నరాలు వచ్చిన తర్వాత మాంసం వస్తుందంట, పునరుద్ధానం అవుతుందంట. మృతులు తిరిగి లేవడము ఏస్కేల్ గారికి దర్శనంలో చూసారంట. సో ఇక్కడ ఏంటంటే, ఈ చెక్క ఎముకలకి సాదృశ్యంగా, ఆ క్లాత్ శరీరానికి సాదృశ్యంగా, ఈ చెక్క తుమ్మకర్ర క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నదండి. ఎలా అంటే, ఈ తుమ్మకర్ర అనేది ఆ ఎడారిలో చాలా తక్కువ నీరుతో, ఎక్కువ వేడిలో, ఎక్కువ ఎండలో బలంగా ఎదగలుగుతుందంట. ఆ ఎండను తట్టుకోగలుగుతుందంట అండి. ఆ చెక్క దాన్ని కట్ చేసి ఒక వస్తువు తయారు చేసినప్పటికీ అది చెద పట్టట్లేదంట, పాడవట్లేదంట, ఎక్కువ కాలం అది స్థిరంగా ఉండగలుగుతుందంట అండి. ఆ పరిస్థితుల్ని, ఆ వేడిని, ఆ తక్కువ చెమ్మను పీల్చుకుని అది తట్టుకోగలుగుతుందంట. ఆ చెక్కకి ఒక విలువ ఉన్నదంట అండి. ఆ చెక్క మానవునికి సాదృశ్యంగా ఉన్నదండి. మానవుడి ఎముకలకి సాదృశ్యంగా ఉన్నదండి. ఇప్పుడు ఆ చెక్క మీరు మనము అవ్వాలంటే అండి, దేవుని మందిరం నిర్మింపబడడానికి తుమ్మకర్ర తీసుకురావాలంటున్నారు. ఆ రోజు మనం ఈరోజు క్రీస్తుతో కప్పబడ్డము, క్రీస్తులో దేవుని సన్నిధిలోకి చేరాము. ఈరోజు తన ఆత్మ, క్రీస్తు మన తోడు ఉన్నారంటే తన ఆత్మను మనకు పంపించారంట. తన ఆత్మ మన తోడు ఉంటుందంటే అండి. దేవుని ఆత్మ మన తోడు ఉండాలంటే, ఈ మందిరం నిర్మింపబడాలంటే మనం తుమ్మకర్ర తీసుకురావాలంట. ఆ తుమ్మకర్ర మనకి ఎలా లింక్ అవుతుంది అనేది గ్రహించుకోవాలంటే, దాంట్లో ఇప్పుడు ఒక చెక్కకి విలువ ఎలా వస్తుంది అంటే దాంట్లో ఉన్న మచ్చలను బట్టి అండి. దాంట్లో డిజైన్ ఉంటుందంట. ఒక చెక్కలో, ఒక్కొక్క చెక్కలో ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క చెక్కలో ఒక్కొక్క మచ్చ, ఒక్కొక్క మచ్చలు ఉంటాయి. ఆ మచ్చలు ఎంత అద్భుతంగా కనబడితే ఆ చెక్కకి అంత విలువ. ఈరోజు మనలో ఏమన్నా మచ్చలు కనబడుతున్నాయండి? మనకేమైనా మనలో ఏవైనా లోపాలు ఉంటే అవి మనకి గంతను తెస్తాయి అంటే ఎలాగండి? ఎలాగా? మనలో ఉండే మచ్చలు మనకు గంతను తెస్తాయి అంటే ఎలాగంటే, దేవుడు మనల్ని చెక్కుతూ వస్తారంటే అండి, మనల్ని చెక్కుతూ వస్తారంటే ఇక్కడ ఈ చెక్కను చూసినప్పుడు దానికి విలువ ఎలా అంటే దాంట్లో ఉన్న మచ్చలను బట్టి,
సో ఎంత చెక్కినా పైన ఎలా ఉందో లోపల అలాగే ఉంటుందంటే అండి. బయటికి ఎలా కనిపిస్తుందో దానిపైన ఎన్ని పొరల కింద కట్ చేసినా సేమ్ మచ్చ ఉంటుందంట లోపల వరకున. అది మారదంటే అండి. అది బయటికి ఎలా ఉందో లోపల అలా ఉన్నదంట. ఈరోజు మనం బయటికి ఎలా కనిపిస్తున్నామో లోపల అలాగే ఉన్నామా, లేదంటే దేవుడు ఈరోజు మనల్ని పైన ఒక లేయర్ చెక్కగానే మన విశ్వాసము నిరుత్సాహం అవుతుందా, అవిశ్వాసం అవుతుందా? ఈరోజు దేవుడు మనల్ని ఒక పరీక్షలోనికి మనల్ని తీసుకెళ్లారు అనుకోండి, ఆ పరీక్షలో మనము మారిపోతున్నామా, లేదంటే మన పైన విశ్వాసం ఎలా ఉందో లోపల విశ్వాసం కూడా అలాగే దేవుడికి కనిపిస్తుందా? ఈరోజు మనము ఆ చెక్కని తీసుకెళ్ళాలంట. అక్కడ క్రీస్తుకి సాదృశ్యంగా మనం ఆ చెక్కని చూస్తున్నామండి. అది ప్రతికూలమైన పరిస్థితుల్లో అది విలువ కలిగిన దానిగా ఎదగలిగిందంట. ఈరోజు పరిస్థితులు ఏవైనా సరే దేవుడు మనల్ని పోషిస్తారంట. ఎడారి అయినా సరే దేవుడి సన్నిధిలో మనం వాడబడాలి అని దేవుడు నిర్ణయించుకుంటే దేవుడు మనల్ని బలవంతులుగా మనల్ని పోషిస్తారండి. మీరు నమ్మితే ఒకసారి హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరుద్దామండి. హల్లెలూయా. సో చెక్క కావాలంట, తెల్లని నార కావాలంటండి. ఈ తెల్లని నార ఎలా వచ్చింది అనేది మనం గ్రహించుకోగలిగితే ఆ రోజు తెలుపు అనేది ఈజీగా దొరికేది కాదండి. ఈరోజు తెలుపు అనేది చాలా ఈజీ, అది చాలా చీప్గా దొరుకుద్ది మనకి. తక్కువ రేటుకి కూడా దొరుకుద్ది, ఎక్కువ రేటుకి కూడా ఈరోజు తెల్లని వస్త్రం దొరుకుద్ది. దానికి దీనికి తేడా ఏం తెలియదండి. కానీ ఆ రోజుల్లో ఒక తెల్లని వస్త్రము, తెల్లని నార, లెనిన్ అనేది బయటికి తీయాలంటే చాలా కష్టమండి ఆ ప్రాసెస్. ఎందుకంటే రకరకాల రంగులు కలిసిన చర్మము, గొర్రె చర్మము, మేక చర్మం తీసుకొచ్చి దాన్ని ఒక క్లాత్ కింద నేయాలి. వేరే వేరే రంగుల్ని వైట్ దాంట్లోకి తీసుకురావాలండి. తెల్లని దాన్ని ఏదైనా ఒక రంగులోకి మార్చాలంటే ఏదైనా ఒక రంగులో ముంచితే అది కలర్ ఈజీగా మారిపోద్ది. కానీ ఒక వేరే కలర్ ఉన్న దాన్ని తెలుపు రంగులోకి తీసుకురావాలంటే దాన్ని బ్లీచ్ చేస్తూనే ఉండాలండి. దాన్ని రుద్ది 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 బ్లీచ్ చేసి 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 ఏమవుతుందండి? ఎప్పుడన్నా బట్టలు బ్లీచ్ చేశారా మీరు? బట్టలు బ్లీచ్ చేస్తే ఏమవుతాయండి? దానిలో స్ట్రెంత్ ఉండదండి, స్ట్రెంత్ కోల్పోతుంది. అది ఈజీగా పీచిపై చిరిగిపోతాయి అన్నమాట. సో ఆ ఆవరణం నిర్మింపబడడానికి తెల్లని నారబట్ట కావాలంట. దాన్ని మేక చర్మాన్ని, ఆ బొచ్చును వాళ్ళు బ్లీచ్ చేసి 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 అది బాగా డెలికేట్ అయిపోయిందంట. ఆ డెలికేట్ దాంతో ఈ ఆవరణం కట్టడానికి, మూయబడడానికి తెల్లని నార తయారు చేయబడిందంట అండి. ఆ డెలికేట్ లెనిన్, ఆ బలహీనమైన ఆ గుడ్డ క్రీస్తు శరీరం అంటే అండి. మనము దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని సన్నిధిలో మనం కప్పబడడానికి క్రీస్తు శరీరము, ఆ బలహీనమైన శరీరము మన కోసం అది అలా బ్లీచ్ చేయబడిందంట అండి. బ్లీచ్ చేయబడిందంట. అది తెల్లగా ఉండాలంట అండి. అది తెల్లగా రావడానికి అది బ్లీచ్ చేయబడాలంట. ఈరోజు మనము క్రీస్తు ఆయన యందు విశ్వాసం ఉంచి, మన మారు మనసు పొంది, మనము విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకుని ఆయన ఆత్మను పొందుకుంటే ఆయన మనకి తెల్లని వస్త్రాన్ని అనుగ్రహిస్తున్నారంటే అండి. తెల్లని వస్త్రం. ఈ తెల్లని వస్త్రం ఏంటంటే అండి, ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్నారు, దేవుడు పరలోక రాజ్యంలో తన ఆలయంలో తన భక్తులకి తెల్లని వస్త్రాలు ఇస్తున్నారంట. ఏంటి ఆ వస్త్రాలు అంటే అవి పరిశుద్ధుల నీతి క్రియలు అంటే అండి. దేవుని నీతి మనకు అనుగ్రహిస్తున్నాడంట. దేవుని రక్షణ, తన కాపుదలని మనకు అనుగ్రహిస్తున్నారంట. దేవుడు ఇచ్చిన ఈ తెల్లని వస్త్రాన్ని, ఈ రక్షణను, ఈ నీతిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంట అండి. జాగ్రత్తగా కాపాడుకోవాలంట. మనము ఈ ఆవరణం చూస్తున్నాం, ఈ తెల్లని నార చూస్తాం. అది క్రీస్తు శరీరానికి సాదృశ్యము. అది నలగొట్టబడింది. మనము పాపము నుండి విడిపింపబడాలని, పాపము వలన వచ్చి జీతము మరణము, ఆ శిక్ష నుంచి మనము తప్పింపబడాలి, విడిపింపబడాలని దేవుడు మన కోసము తను బలయ్యారంటండి. సో ఫస్ట్ ఆవరణం చూస్తున్నాము. ఆవరణంలో చెక్క చూస్తున్నామండి, తెల్లని నార చూస్తున్నాము. ఈ చెక్కలకి పైన వెండి ఉండాలంటండి. వెండి తీసుకురమ్మని చెప్తున్నారు. పైన ఆ చెక్కకి, స్తంభానికి పైన వెండి ఉంటుందంట. కిందన రాగి ఉంటుందంటండి. ఎత్తడి అని తెలియజేయబడుతుంది. కానీ అది యూదుల గ్రంథంలో యూదుల బోధకులు రబ్బాయిస్ చెప్తున్నారు ఏంటనంటే అది ఎత్తడి కాదు, రాగి. ఎత్తడి అంటే వేరే మెటల్తో, వేరే దాంతో కలిసి ఉంటుంది. కానీ రాగి అంటే అది ప్యూర్గా, అది స్ట్రాంగ్గా భూమి నుంచి దొరికేది. అది దాంట్లో కలుషితం ఏది లేదు, అది తట్టుకోగలదు అని చెప్పి. సో మనం చూస్తున్నాము చెక్క, ఎత్తడి, వెండి, తెల్లని నార. ఈ ఆవరణానికి తూర్పు సైడ్న ద్వారం ఒకటి కట్టాలంటండి. తెర చేయాలంట. దానికి తెర చెప్తారు. 3 రంగులతో కలిసి 3 రంగుల
దారముతో దాన్ని నేయాలంట. మనం చదువుకున్నాం అక్కడ నీలము, ధూమ్ర రక్త వర్ణములు, 3 కలర్స్ అంటే బ్లూ, పర్పుల్, రెడ్. ఈ 3 కలర్స్ ఒక నైపుణ్యత కలిగిన పనిగా వాళ్ళు చేయాలంట. నైపుణ్యత కలిగిన దానిగా ఆ ద్వారం చేస్తున్నారండి. ఆ ద్వారము, ఆ గేటు క్రీస్తు. మనం చూస్తున్నాము ఆ చెక్కకు సాదృశ్యం క్రీస్తు అంటున్నాము, ఆ తెల్లని నారకి సాదృశ్యం క్రీస్తు అంటున్నాను. ఈ ద్వారము 3 రంగులు నైపుణ్యత కలిగి నేయబడిన ఈ ద్వారము క్రీస్తుకి సాదృశ్యం అని చెప్తున్నానండి. క్రీస్తు చెప్తున్నారంట, నేనే ద్వారాన్ని. ఎవరన్నా దేవుని లోపలికి రావాలనుకుంటే, దేవుని సన్నిధికి చేరాలనుకుంటే, నా తండ్రి దగ్గరికి రావాలనుకుంటే నా ద్వారా తప్ప ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళలేరు, తండ్రిని చేరుకోలేరు. దేవుడు వాక్యం తెలియజేస్తుందండి యోహాను సువార్తలో, నేను ద్వారాన్ని, నా ద్వారానే మీరు తండ్రి దగ్గరికి చేరుకోగలరు. అలాగే చూసిన ఈ 3 కలర్స్ చూస్తే క్రీస్తులో ఉన్న లక్షణాలకు సాదృశ్యం అండి. నీలం రంగు, బ్లూ కలర్ పరలోకానికి, ఆకాశానికి సాదృశ్యంగా ఉన్నదండి. ఆకాశం నుంచి మనకు అనుగ్రహింపబడుతున్న కృప. యోహాను సువార్తలో చూస్తాము, యేసు కృపా సత్య సంపూర్ణ దారిగా శరీరాన్ని ధరించి ఈ భూమి పైనకి వచ్చారంట. నీలం రంగు కృపకి సాదృశ్యం అండి. అలాగే ధూమ్ర రక్తం వర్ణము అంటే పర్పుల్ దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే రాజరికానికండి. ఆ రోజుల్లో పర్పుల్ కలర్ ఎవరు వేసుకుంటారంటే ఘనత వహించిన వాళ్ళు, రాజులు మాత్రమే వేసుకుంటారండి. అది తర్వాత రక్తం అనేది మానవుడికి సాదృశ్యంగా, రెడ్ కలర్ అనేది రక్తము, మానవుడు, ఆదాము, మనిషికి సాదృశ్యంగా చూస్తున్నాం అన్నమాట. ఒక మనిషి, ఆ మనిషిలో ఈ కృపా సత్య సంపూర్ణ దారిగా ఉన్న స్వభావము, అలాగే రాజరికము. క్రీస్తు రాజు అంటే మత్తయి సువార్తలో మత్తయ్య గారు క్రీస్తుని రాజుగా, యోధా గోత్రపు సింహము. సింహం అంటే లైన్ ఆఫ్ ది జంగల్, కింగ్ ఆఫ్ ది జంగల్ అండి. అడవికి సింహం రాజు అంటే యోధా గోత్రపు సింహము అని చెప్పి మత్తయ్య గారు క్రీస్తు కోసం తెలియజేస్తున్నారు. సో మనం చూస్తున్నాము ఈ ద్వారంలో క్రీస్తు మనిషిగా, రెడ్ అంటే మనిషి అండి, మానవుడు, పర్పుల్ అంటే రాజు, బ్లూ అంటే కృప, పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు. ఈ 3 రంగులు కలిగి ఉన్న ఈ 3 దారాలని ఒక దారము పట్టుకుని నేయబడాలంటే అండి, అది తెల్లని దారము. తెల్లని దారము క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరంలో ఈ 3 రంగులు అంటే ఈ 3 లక్షణాలు ఉన్నాయని ఆ ద్వారంలో దేవుడు వారికి కనుపరిచారండి. దేవుడు వారికి తెలియజేశారంటే, మీ ద్వారము ఇలా నిర్మించాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే నేను ఆ మందిరంలో నివాసం ఉంటా. వాళ్ళు దేవుడు కనుపరిచిన విధంగా మందిరం నిర్మించిన తర్వాత దేవుడు తానే పరలోకం నుంచి అగ్నిని పంపించి బలిపీఠం పైన అగ్నిని ముట్టించారంట అండి. ఫస్ట్ ఆ ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం పైన అగ్ని ఎలా వచ్చిందంటే దేవుడే తన సన్నిధి నుంచి అగ్నిని పంపించారంట. ఆ అగ్ని ఏంటంటే, మీరు నిర్మించిన ఈ మందిరము నాకు ఓకే, నేను నా అగ్నిని పంపుతున్నాను, అదే మీకు సాదృశ్యం, అదే చిహ్నం ఏంటంటే, అదే గుర్తు మీకు ఏంటంటే, మీరు కట్టిన మందిరాన్ని నేను అంగీకరిస్తున్నాను. అందుకే నా సన్నిధి నుంచి అగ్ని వచ్చి ఆ బలిపీఠం పైన మీరు పెట్టిన ఆ బలిని, ఆ కోడెను, ఆ దూడలను, ఆ పెయ్యను, దేన్నైనా సరే అది కాలుస్తుంది. నేను అంగీకరిస్తున్నాను, మీరు కనుపరిచిన విధంగా మీ మందిరం నిర్మింపబడింది. రైట్, బాగుందండి. నెక్స్ట్ మనం చూస్తున్నాము ఆ ద్వారంలో క్రీస్తు. ఎప్పుడైతే ఈ ఆవరణలోంచి లోపలికి వెళ్తున్నామో, లోపలికి వెళ్ళినట్టునే బయట కనిపించేది బలిపీఠం అండి. ఆ బలిపీఠం మళ్ళీ తుమ్మకరతో చేయాలంట. 5 అడుగులు ఎత్తు, 32 ఇంచెస్ ఇలాగా, 32 ఇంచెస్ ఇలాగా, 32 ఇంచెస్ ఇలాగా, ఇలా స్పెసిఫికేషన్స్ ఇచ్చి స్క్వేర్ షేప్లో ఒక పెట్టి తయారు చేయమని చెప్తున్నారండి. ఈరోజు ఆ బలిపీఠం ఎలా చేయమని చెప్పారంటే, ఈరోజు గ్రిల్ చికెన్ చేసుకుని తింటాం కదండి, కింద అంతా బొగ్గులు ఉంటాయి, పైన ఇనుముతో మెస్ ఉంటుంది. ఆ మెస్ పైన చికెన్ పెట్టి దాన్ని కాల్చుకుని తింటాం మనం. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఆ రోజు బలిపీఠం నిర్మింపని చెప్పారంట. దేవుడు స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు, రూపం ఇచ్చారు, ఇలా నిర్మించాలి. ఇలా నిర్మించమని చెప్పిన తర్వాత ఆ బలిపీఠము తుమ్మ చెక్కతో చేయబడాలంట. తుమ్మ చెక్కతో చేయబడిన తర్వాత దానికి రాగి పొదగాలంట అండి. రాగి పొదగాలంట. రాగి దానికి పొదగాలంటే ఆ రాగి కొట్టబడాలండి. దాన్ని కొట్టి సాఫ్ట్ ప్లేట్స్గా చేసి అది హీట్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆ చెక్కకి ఎలా అతికిస్తే దానికి అంటుకుని అలా ఉంటుందంట. ఈ తుమ్మకర్రతో బలిపీఠం చేయమంటున్నారో ఆ బలిపీఠంలో అగ్ని ఉంటుందంటే అండి. చెక్క అగ్నికి తట్టుకోగలుగుతా అండి? నిలబడుతుందా? ఏమవుతుందండి? చెక్క బూడిదైపోతుంది. ఈరోజు ఆ చెక్క మనమంట, మనుషులమంట. ఈరోజు
మనలో ఉన్న లోపాలను బట్టి మన పాపాలను బట్టి దేవుడు తన సన్నిధి నుంచి అగ్నిని పంపించి కాలుస్తే మనం బూడిదైపోతామంట అండి. కానీ ఆ అగ్ని అంటే దేవుడి తీర్పు, దేవుడి పరీక్ష అండి. అగ్ని పరీక్ష, తీర్పు. దేవుడు మనం ఎత్తబడిన తర్వాత మనకు అగ్ని పరీక్ష ఉంటుందంటే అండి. అగ్నిలో దేవుడు పరీక్షిస్తారా అంట. ఏంటది? మన జీవితం ఎలా ఉన్నది, ఎన్ని ఆదివారాలు మనం చర్చికి వెళ్ళామా, ఎంత వాక్యం విన్నామా, ఎంత ప్రార్థన చేశామా, ఎంత విశ్వాసం కలిగి ఉన్నామా, ఎంతమందికి మనం దయ్యాలు వెళ్ళగొట్టాము, ఎంత ప్రవచించాము, ఇదంతా లెక్కల్లోకి రాదంట అండి. దేవుడు మన జీవితం పట్ల ఉద్దేశించిన ప్రణాళికను, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చామా? అది నెరవేర్చకపోతే మనం ఎన్ని ఆదివారాల సన్నిధికి వచ్చినా, మనం ఎంత కానుకలు ఇచ్చినా, ఎంత బలులు ఇచ్చినా వ్యర్థమంట అండి. దేవుడు తెలియజేస్తున్నారు, నేను నీ నామంలో నేను అనేక దయ్యాలను వెళ్ళగొట్టాను, నేను ప్రవచించాను అని చెప్పేసి చెప్తున్నారంట. నువ్వెవరో నాకు తెలియదు అంటున్నారంట యేసుక్రీస్తు వారు. సో దేవుని చిత్తం నెరవేర్చేవారుగా మన జీవితాలు ముందుకెళ్ళాలండి. ఆ రోజు పరీక్షిస్తారంట. దేవుని రాజ్యం నిమిత్తం భారం కలిగి మనము ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, స్వార్థంతో వచ్చానా, ఇది నాకు దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు, నాకు ఎంత వాక్యం తెలుసు, నేను ఎంత నీతిమంతుని, ఎంత పరిశుద్ధమంతుని నేను కనుపరుచుకోవడానికి వచ్చానా, లేదంటే దేవుని రాజ్యము నిమిత్తమై నేను సాక్షిగా నిలబడాలి అని యథార్థ హృదయముతో ఇక్కడికి వచ్చానా? ఇది పరీక్షిస్తారంటే అండి. నా స్వార్థపూరితమైన క్రియలు ఎక్కువ ఉన్నాయా, లేదంటే యథార్థ హృదయంతో నీతి క్రియలు ఎక్కువ ఉన్నాయా అని చెప్పి అగ్నిలో పరీక్షిస్తారంట. అగ్ని పరీక్షలో ఈ స్వార్థపూరితమైన ఎన్ని కాలిపోతాయంట, యథార్థ హృదయంతో చేసిన క్రియలు నిలబడతాయంట. ఈ క్రియలు దేవుని కంటికి టాలీ అవ్వలేదు అనుకోండి, ఒకవేళ ఈ అపవిత్రత ఎక్కువైపోయింది అనుకో, మనం ఎన్ని ఆదివారాలు మనం సన్నిధికి వచ్చినా వ్యర్థమైపోయినట్లేనండి. నీతి జీవితము దేవునికి కనబడాలంట. ఈ నీతి జీవితము దేవుడికి కనబడాలి అన్నట్లు ఏంటంటే, దేవుడు మనల్ని జీవించాలి అని మనకి ఇచ్చిన నియమము తగ్గట్టు మన జీవితం ముందుకు సాగాలంట అండి. దేవుడు ఇశ్రాయేలీయులకి ఆజ్ఞలు ఇచ్చారండి. ఎంతమందికి తెలుసండి ఈ 10 ఆజ్ఞలు? దేవుడు మొట్టమొదటిగా వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటమ్మా? ఫస్ట్ ఆజ్ఞ ఏంటండి? రైట్, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని తెలియజేస్తున్నారండి. మొట్టమొదటిగా నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండకూడదు, నువ్వు నన్ను మాత్రమే నీ దేవుడి స్థానంలో ఉంచాలి, నా స్థానంలో వేరే ఎవరికి నువ్వు ఇవ్వకూడదు, వేరే రూపంలో నువ్వు దేన్ని చేసుకుని నా స్థానాన్ని దానికి ఇవ్వకూడదు. ఈరోజు విగ్రహము లేదంటే ఒక రూపాన్ని అంటే ఒక విగ్రహం అనే కాదండి, మన హృదయంలో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, దేని గురించి అండి మన చింత? ఉదయం లేచిన తర్వాత మనం ఎలా తింటాము, ఏం తాగుతాము, ఏం ధరించుకుంటాము, ఈ సమస్య నుండి ఈ శోధన నుండి ఎలా మనం గట్టెక్కుతామని చింత కలిగి ఉన్నామా, లేదంటే దేవుడి చిత్తం ఏంటి? ఈరోజు దేవుడు నాకు ఊపిరిచ్చి నన్ను నిద్రలోంచి బయటికి లేపారంటే, నేను ఈరోజు దేవుడి రాజ్యం నిమిత్తమై దేవుని చిత్తంలో నేను చేయవలసిన పని ఏంటి అని ఆశ కలిగి ఉన్నామా, లేదంటే ఈరోజు నేను ఎలా పోషింపబడతానని చింతతో ఉన్నామా అండి? దేవుడైతే మనము చింతించొద్దు అని చెప్తున్నారండి. ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, మీరు ఎల్లప్పుడూ ఆనందించండి. మీరు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు తెలియచేస్తూ, మీరు విజ్ఞాపన చేస్తూ ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభువుని బట్టి ఆనందించండి అని ప్రతి పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు రాస్తున్నారండి. అయితే చూస్తున్నాము, ఆ బలిపీఠము చెక్క, మానవుడు సాదృశ్యము, మనము దేవుడిని కోపం మన పైనకి వస్తే మనం నిలబడలేమంట. అందుకని ఆ ఇత్తడితో మనం పొదగబడాలంటండి, మనం కప్పబడాలంట. ఆ ఇత్తడి ఏంటంటే క్రీస్తు అనుభవించిన శ్రమకు సాదృశ్యంగా ఉన్నదండి. ఆ ఇత్తడి కొట్టాలంట. దాన్ని సాఫ్ట్గా చేయాలంటే, దేవుడు వారికి చెప్పిన షేప్లో అది రావాలంటే దాన్ని కొట్టి ఆ షేప్లోనికి దాన్ని మలుచుతున్నారంటే అండి. ఈరోజు దేవుని ఉగ్రత నుండి, దేవుని కోపంలో నుండి మనం తప్పింపడాలంటే, మనం కాలిపోకుండా, బూడిదైపోకుండా, నాశనం అవ్వకుండా మనం కాపాడాలంటే, దేవుడు ఈరోజు మనల్ని కొట్టి ఆ నీతి మార్గంలో మనల్ని నడిపిస్తారంటే అండి. ఒక బాధ్యత కలిగిన తండ్రి ఎలా అయితే కుమారుని గద్దిస్తారో, అలా బాధ్యత వహించి దేవుడు మనల్ని అలాగా క్రమశిక్షణలోకి నడిపించాలని ఆశపడుతున్నారంటే అండి. కానీ మనము దేవుని మాటకి విధేయత చూపించేవారుగా ఉండాలండి. దేవుని మాటకి మనం విధేయత చూపించకపోతే దేవుడు మనల్ని బలవంతంగా కొట్టి మనల్ని తీసుకెళ్తారంట, విడిచిపెడతారంట అండి.
అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టారంటే ఈ లోకంలో మనకి సమృద్ధి అనేది మనకు ఉండదండి, క్షేమం అనేది మనం చూడలేము. ఎందుకంటే ఈ ప్రత్యక్ష గుడారం గురించి చూసినప్పుడు మోషే గారు ఒక కీర్తన రాశారండి. ఆ కీర్తన మనందరికీ బాగా తెలుసు, మనందరినీ ఆదరణ ఇచ్చేది, మనందరికీ ధైర్యం ఇచ్చే కీర్తన అండి అది. కీర్తనలో 91వ అధ్యాయము మనం ఓపెన్ చేస్తుంది చూద్దామండి. తెలుసా అండి కీర్తన అది? 91వ మోషే గారి కీర్తన అది. ఆ ప్రత్యక్ష గుడారము నిర్మింపబడిన తర్వాత వాటిని చూస్తూ వాటిని అనుభవిస్తూ రాశారంట మోషే గారి కీర్తన. ఏంటండి అమ్మ ఆ కీర్తన? తెలుసు కదండి మీ అందరికీ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడికి సర్వశక్తి నీటిని విశ్రమించువాడు. ఎవరైతే మహోన్నతుడి చాటున అంటే మహోన్నతుడు నివసిస్తున్న ఆ సన్నిధి ప్రాంతంలో ఆ ప్రత్యక్ష గుడారం చుట్టుపక్కల 6 లక్షల గుడారాలు ఉన్నాయంటే అండి. 6 లక్షల గుడారాల మధ్యలో దేవుడు వారి మధ్యన ఉండాలని ఆశపడ్డారంట. ఎవరైతే ప్రత్యక్ష గుడారం చుట్టూ నివాసం ఉన్నారో వారికి విశ్రాంతి అంటాయండి. అలాగే ఏమని చెప్తున్నారు? 4 వచనాలు చదవండి అమ్మా. అది మహోన్నతుని చాటున నివసించువాడే ఇక్కడ తెలియజేస్తున్నారండి. ఇక్కడ మోషే గారి కీర్తనలో చెప్తున్నారు ఏంటంటే, ఎవరైతే దేవుడి సన్నిధిలో నివసిస్తున్నారో, దేవుడితో సహవాసంలో ఉన్నారో, దేవుని సమాధానంతో ఉన్నారో. దేవునితో సమాధానం ఉందండి ఈరోజు మనకి. అంటే దేవునితో సమాధానం అంటే ఏంటి? ఈరోజు మనము అపరాధముతో పాపంతో చచ్చిన వారుగా ఉన్నామంటే అండి, మనం మనుషులుగా మనం అపరాధములతోనూ పాపముతో చచ్చిన వారుగా ఉన్నామంట. కానీ దేవుడు మనల్ని క్రీస్తుతో బ్రతికించారంట. అయితే ఎవరైతే ఈ చచ్చిన వాళ్ళు క్రీస్తుతో లేదంటే దేవుని సన్నిధిలో నివసిస్తున్నారో వాళ్ళకి విశ్రాంతి అంటండి, క్షేమం అంట. ఏ తెగులు వాళ్ళ గుడారానికి సమీపించట్లేదంట. ఒకవేళ వేటగాడు వాళ్ళని వేటగాడు పన్నిన ఊరిలో వీళ్ళు చిక్కుకున్నా కూడా దేవుడు వాళ్ళని విడిపిస్తున్నారంట. ఎందుకంటే దేవుడు వారి మధ్యన వారు తోడు ఉన్నారండి. ఈరోజు దేవుడు మనల్ని శోధనలో ఉండి శ్రమలలో ఉండి మనల్ని విడిపించాలంటే మనం దేవుని సన్నిధిలో నివాసించేవారుగా ఉండాలండి. దేవుని సన్నిధిలో నివాసం ఉండటం అంటే దేవునితో సహవాసం ఉండటం అండి. ఈ ఆవరణంలో మొట్టమొదటిగా ద్వారం నుంచి లోపలికి వెళ్ళిన బలిపీఠం చూస్తున్నాము. అది తుమ్మకర్రతో చేయబడాలి, ఇత్తడితో రాగితో పొదగబడాలి, దానిపైన మెస్ చెయ్యాలి, ఇంకా పెద్ద పెద్ద గరిటెలు లాంటివి చేయాలి. దేవుడు మొట్టమొదటిగా ఈ ఆలయం నిర్మింపబడిన తర్వాత అది ప్రతిష్ఠింపబడాలి అన్నట్లయితే, అది పరిశుద్ధపరచబడాలి అన్నట్లయితే ఒక బలి ఇవ్వాలంటే అండి యాజకులు బలి ఇవ్వాలంట. అక్కడ 20 లక్షల మంది జనాన్ని చూస్తున్నాము. ఈ 20 లక్షల మంది జనానికి సమాధానం ఇచ్చేది ఏంటంటే ఈ బలిపీఠం అండి. అక్కడ 12 గోత్రాల ప్రజలు ఉన్నారు. ఈ 12 గోత్రాల ప్రజల్లో 11 గోత్రాల మంది ఇశ్రాయేలు కామన్ పీపుల్, అంటే యాజకులు కానివారు, లేవీలు కానివారు, మిగిలిన గోత్రపు వాళ్ళు ఈ బలిపీఠం వరకు రాగలుగుతారు అంతేనండి. ఈ బలిపీఠం దగ్గరికి వచ్చి వారు బలి ఇచ్చి వెళ్ళిన తర్వాత దేవునితో వాళ్ళు సమాధాన పరచబడినట్టు, వాళ్ళ అపరాధాలను వారి పాపాన్ని దేవుడు క్షమించారు అని నిరీక్షణ కలిగి ఈ 11 గోత్రాల మంది తిరిగి వాళ్ళ గుడారాలకు వెళ్ళిపోతారండి. ఆ పరిశుద్ధ స్థలంలోనికి వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ పరిశుద్ధ స్థలంలోనికి దేవుని సన్నిధిలోనికి ఏర్పరచబడిన వారు మాత్రమే ప్రవేశించగలుగుతారంట అండి. ఏర్పరచబడిన మాత్రమే ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలుగుతారంట. ఈ ఇశ్రాయేలీలంతా బలిపీఠం వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారంట. అంటే వారు పాపాలు ఒప్పుకుంటున్నారంట, తిరిగి గుడారానికి వెళ్తున్నారంట. మళ్ళీ వాళ్ళు వస్తే బలిపీఠం దగ్గరికి వస్తున్నారంట, పాపం ఒప్పుకుంటున్నారంట, తిరిగి వెళ్తున్నారంట. దేవునితో సహవాసం లేదండి, పరిశుద్ధ స్థలంలోనికి అనుమతి లేదు. ఈరోజు మనకి పరిశుద్ధ స్థలంలోనికి అనుమతి వచ్చిందండి క్రీస్తు మరణంతో.
దేవునితో సహవాసంలో ఉండాలంట. బలిపీఠం దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, నీ ఇంకెంతకాలం నువ్వు పాపిలా ప్రార్థన చేస్తావు? నువ్వు పాపం నుంచి విడిపింపబడ్డావు. ఈరోజు అధికారం కలిగి మనం జీవించాలని ఆశపడుతున్నారండి. దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడంట ఈ సృష్టి పైన. ఈ సృష్టి పైన అధికారం అండి. నేను మిమ్మల్ని ఏలడానికి నాకు అధికారం లేదండి. మీరు నన్ను ఏలడానికి, మనిషి ఏలడానికి అధికారం లేదండి. ఈ సృష్టిని ఏలడానికి మనకు అధికారం ఇచ్చారంట. ఈ సృష్టి మనకి బహుమానంగా దేవుడు ఇచ్చారంట. దీన్ని మనం అనుభవించాలని. ఈ సృష్టిలో ఉన్న ఈ సృష్టి అంతా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంట. సమస్తం ఆయన ద్వారా చేయబడిందంట. ఈ సృష్టి అంతా ఆయనదేనంట అండి. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన అద్వితీయ కుమారుడిని మనకి బహుమానంగా ఇచ్చినాడు. ఆయనతో పాటు ఈ సమస్తమును మనకు అనుగ్రహించడానికి మనం ఎందుకు బాధపడుతున్నాము, ఎందుకు చింతిస్తున్నాము? తండ్రి తన కుమారుణ్ణే మనకి ఇచ్చాడంట. అలాంటిది తన ఇంట్లో ఒక వస్తువులను తన ద్వారా నిర్మింపబడిన దాన్ని మనకి ఇవ్వడానికి ఎందుకు వెనకడుగేస్తారు? దేవుడు మనకి సమృద్ధి ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తారు? దేవుడు మనం సమృద్ధిలో నివసించాలని, అధికారం కలిగిన జీవితాలను జీవించాలని ఎదురు చూస్తున్నారండి, ఆశపడుతున్నారు. కానీ మనకున్న అవిశ్వాసం వలన, మన అవిధేయత వలన ఆ అధికారాన్ని మనం పొందుకోలేకపోతున్నాము. ఈరోజు దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చి, నువ్వు ప్రవచించు, అది నెరవేరుస్తానని చెప్తున్నారు. నువ్వు ప్రవచిస్తే అది జరిగిస్తానని చెప్తున్నారండి. జీవము మరణము 4 వర్షమా అంట. అధికారం మనకి ఇవ్వబడిందంట. నువ్వు ఇక్కడ వేటిని బంధిస్తావో అవి పరలోకంలో నేను బంధిస్తాను. ఇక్కడ నువ్వు ఏది విడిపించాలని ప్రార్థిస్తావో అవి నేను పరలోకంలో నేను విడిపిస్తా. అధికారం నీది. విశ్వాసం నీకుందా? విధేయత ఉందా? ఈ విశ్వాసము విధేయత నువ్వు కలిగి ఉంటే నీకు అధికారం ఉంది. నువ్వు ప్రవచించు. నీలో జీవం ఉంది. నువ్వు ప్రవచిస్తే దాంట్లోనికి జీవం వస్తుంది. ఆ ఎండిపోయిన ఎముకల్లోనికి దేవుడు ఏస్కేల్ గారిని ప్రవచించమంటే ఆయన ప్రవచించినప్పుడు జీవాత్మ వచ్చి ఆ ఎముకల్ని జీవింపజేసిందంటే అండి. అక్కడ ఎక్కడ చూసినా ఎండిపోయినవే ఎముకలే కనిపించినాయంట. కానీ అతను ప్రవచిస్తే జీవం వచ్చిందంటే ఈరోజు మనము అధికారంతో జీవించాలని దేవుడు ఆశపడుతున్నారండి. అయితే అధికారం మనకి ఎప్పుడు వస్తుందంటే దేవుని సన్నిధిలో మనం నివసించినప్పుడు. అక్కడ క్షేమం అంటే అండి, ఆయన ఆశ్రయం అంటే ఎవరండి మీ ఆశ్రయము? ఎవరు మీ ఆశ్రయదుర్గము? ఎవరి ఆశ్రయం మీరు కోరుకుంటున్నారు? మనుషుల ఆశ్రయం కోరుకుంటున్నారా? దేవుడి ఆశ్రయాన్ని కోరుకుంటున్నారా? దేవునికి మనము ప్రాముఖ్యత ఇవ్వాలండి. దేవుడికి మన జీవితంలో దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలంటే అండి. అయితే చూస్తున్నాము, ఆవరణం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత బలిపీఠము, ఆ బలిపీఠం పైన బలి వారికి సమాధానం ఇస్తుందంట. అయితే ఈ మందిరము ప్రతిష్ఠింపబడాలంటే వారు మొట్టమొదటిగా ఒక బలి ఇవ్వాలండి. ఎర్రని పెయ్య. ఎంతమందికి తెలుసండి ఈ ఎర్రని పెయ్య? ఎర్రని పెయ్య అంటే ఒక దూడలా ఉంటుందంట అండి. అది చాలా రేర్ మాట, చాలా అరుదుగా పుట్టింది. సృష్టింపబడినప్పటి నుంచి ఇప్పటికీ ఆ ఎర్రని పెయ్యలు 14 మాత్రమే పుట్టించాడంటండి దేవుడు. 14 మాత్రమే న్యాచురల్గా పుట్టినవి. కానీ ఈ టైంలో మనం చూస్తే ఇశ్రాయేలీయులు వారి జ్ఞానం అంతా ఉపయోగించి ఆ ఎర్రని పెయ్యలను వాళ్ళు పుట్టించేస్తున్నారంట. ఈ ఎర్రని పెయ్య ఎందుకు అంటే, ఇశ్రాయేలీయులు అక్కడ నిర్మింపబడిన ఆ మందిరము, ఈ యాజకులు, లేవీయులు, వీళ్ళందరికీ పవిత్రత, పరిశుద్ధత, వీళ్ళు కడగబడాలి అన్నట్లయితే ఈ ఎర్రని పెయ్య అనే దూడని వాళ్ళు తీసుకురావాలంటండి. దాంట్లో ఒక మచ్చ కానీ ఒక లోపం ఏది ఉండకూడదంట. ఇప్పటి వరకు అది ఏ భారము మొయ్యకుండా అది ఫ్రెష్గా ఉండాలంట. ఫ్రెష్ది వాళ్ళు తీసుకురావాలంట. ఏ లోపం ఉండకూడదంట, జాగ్రత్తగా ఉండాలంట. దాన్ని వాళ్ళు ఊరు అవతలకు తీసుకెళ్ళి దాన్ని బలి ఇచ్చి, దాన్ని కాల్చి, దాని బూడిదని జాగ్రత్త పెట్టుకుని, దాన్ని రక్తాన్ని తీసుకుని వచ్చి ఈ మందిరంలో, ఈ ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం పైన చెలకరించినప్పుడు ఆ మందిరము పరిశుద్ధపరచబడుతుందంట. మందిరము ప్రతిష్ఠింపబడుతుందంట. ఆ మందిరంలో దేవుని సేవా కార్యక్రమము ఆరంభమవుతుందంట అండి. ఈరోజు ఆ ఎర్రని పెయ్య క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నదండి. క్రీస్తు ఊరు బయటికి తీసుకెళ్ళిపోయారంట. క్రీస్తుని యెరూషలేము బయటికి తీసుకెళ్ళి ఆ కొండపైన సిలువేశారంట. సిలువేయబడడం ద్వారా ఈ రాజ్యము, దేవుని రాజ్యము ఈ భూమి పైన స్థాపింపబడిందంట అండి. సో ఇక్కడ చూస్తున్నాము బలిపీఠం తర్వాత గంగాలం ఉంటుందండి. ఆ గంగాలము ఎత్తడితో చేయబడాలంట. దాంట్లో నీరు ఉంటుందండి. బయట బలిపీఠం దాటిన తర్వాత గంగాలం చూస్తున్నాం. ఈరోజు మనమంతా బలిపీఠం వరకు వచ్చి ఆగిపోయే వరకు ఉన్నామండి.
ఆవరణంలోనే ఉండిపోయాము. ఆవరణంలో బలిపీఠము గంగాళము ఉన్నది. ఈ గంగాళము బలిపీఠం దగ్గర మనం ఆగిపోయి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుని పరిచర్య చేసేవారుగా లేమండి. ఏంటంటే మనం వస్తున్నామంట, క్రీస్తు రక్షకుడు అని ఒప్పుకుంటున్నామంట, ఆ బలిపీఠం మనకు సమాధానం ఇస్తుందని నమ్ముతున్నామంట, ఆ బలి క్రీస్తు అని నమ్ముతున్నామంట, కానీ మళ్ళీ మళ్ళీ క్రీస్తుని సిలువేసేవారుగా ఉన్నామంట అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయండి అమ్మా. ఆరో అధ్యాయం మొదటి నుండి. ఏంటండి ఇక్కడ ఏం మానమంటున్నారు? ఇక్కడ ఏం మానేయమంటున్నారు? క్రీస్తుని గూర్చిన మూలోపదేశాన్ని మానండి. అంటే ఏంటంటే క్రీస్తుని గురించి చచ్చిపోయారు, నీ పాపాలు ఒప్పుకుంటే క్రీస్తు పైన నీ భారం అంతా మోపితే నీకు విడుదల, నీకు రక్షణ, నీకు పరలోక రాజ్యము, ఈ మూలోపదేశం మాని మీరు సంపూర్ణులు అవ్వడానికి మీరు సాగండి, ముందుకు వెళ్ళండి. మీరు క్రీస్తు మీకోసం మరణించాడు అంటే మీరు ఈ బలిపీఠం వరకు వచ్చి ఆగిపోతే సరిపోదు. మీరు బలిపీఠం దాటి ముందుకెళ్తే అక్కడ గంగాళం ఉంది, దాంట్లో నీరు ఉంది, ఆ నీటితో మీరు కడుక్కోవాలి. బలిచ్చిన తర్వాత, యాజకుడు బలిచ్చిన తర్వాత బలిపీఠం దగ్గరికి వెళ్ళాలంటే, గంగాళం దగ్గరికి వెళ్ళాలంటే అండి, బలిచ్చి ఆ గంగాళం దగ్గరికి వెళ్ళి యాజకులు ఆ గంగాళంలో ఉన్న నీటితో ఆ రక్తాన్ని అతని చేతిని కంటుకున్న దాన్ని కడుక్కోవాలంట. అతను ఆ నీటితో కడుక్కోకుండా ఒకవేళ పరిశుద్ధ స్థలంలోనికి ప్రత్యక్ష గుడారం లోపలికి కానీ వెళ్ళారా అనుకోండి, చస్తారంట. ఇంకా వేరే అవకాశమే లేదు. మనం అపవిత్రతతో దేవుని సన్నిధిలోనికి ప్రవేశించామా మరణమే, ఇంకా అవకాశం లేదంటే అండి. అక్కడ వారికి తెలియజేస్తున్నారు, నీటితో కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఈరోజు దేవుని పరిశుద్ధ స్థలంలోనికి, అంటే దేవుడు నివసించే స్థలంలోనికి, పరలోక రాజ్యంలోనికి, ఆయన సన్నిధిలోనికి మనం వెళ్ళాలంటే మనం కడగబడాలంట, నీటితో కడగబడాలంట. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుందండి, వాక్యముతో మనం ఉదక స్నానం చేయాలంట. వాక్యముతో మనల్ని మనం కడుక్కోవాలంటే అండి. వాక్యము అక్కడ ఇత్తడి గంగాళం చూసినప్పుడు ఆ గంగాళం ఎలా చేయబడిందంటే, దేవుడి పరిచర్య చేసే స్త్రీలు అద్దాలు వాడుతున్నారంటే అండి. ఆ అద్దాలు రాగి అద్దాలు మాట. ఆ రోజు అద్దాలు మనకి ఈ గాజు కాదండి, ఇత్తడిని దాన్ని సాఫ్ట్ చేసి రుద్దితే అది షైన్ అవుతుంది మాత్రం, మెరుగు అవుతుంది అది. ఆ మెరుగైన ఇత్తడిలో వీళ్ళ మొక్కలు చూసుకోవడానికి ఆ ఇత్తడిని వాడుతున్నారంట, రాగిని. ఆ అద్దాలను, ఆ రాగిని తీసుకెళ్ళి గంగాలను చేశారంట. అంటే మీరు వచ్చి ఆ నీటిలో మీ మొక్కలను చూసుకోండి, ఆ గంగాలంలో మీ మొక్కలు చూసుకోండి, వాక్యంలో మీ మొక్కలు చూసుకోండి. ఈరోజు దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు దేవుడి వాక్యానికి తగిన జీవితం మనం కలిగి ఉన్నామండి. దేవుడి వాక్యం మనల్ని ఎలా జీవించమని మనల్ని నేర్పిస్తుందో, నడిపిస్తుందో అట్టి జీవితం మనం కలిగి ఉన్నామా అనేది దేవుని సన్నిధిలో మనం సంఘంగా కూడి మనల్ని మనం పరీక్షించుకోవాలంటే అండి. ఒకరినొకరు మనం హెచ్చరించుకోవడానికి ఇక్కడ సంఘంగా కూడుకున్నామండి. మనం అందరము ఈరోజు దేవుని ఆలయం అండి, మనందరిలో దేవుడు నివసిస్తున్నారంట. మనందరము దేవుడిని తోడుకుని ఇక్కడికి తీసుకుని వచ్చాం. ఈరోజు దేవుడు ఎక్కడ లేరండి, మనలో ఉన్నారండి. ఈ మందిరంలో, ఆలయంలో దేవుడు నివసించారంట. క్రీస్తు చెప్తున్నారు, రాయ మీద రాయ నిలబడిన కాలం ఒకటి వస్తుంది. ఆ రోజు దేవుడు, మనం బైబిల్లో చూసినట్లయితే 7 ప్రాముఖ్యమైన స్థలాలు చూస్తామండి దేవుడు మందిరాన్ని. మొట్టమొదటిగా ఆదికాండంలో ఆ ఏదెను తోటలో దేవుడు మనుషుడితో సహవాసం ఉన్న స్థలము. తర్వాత మోషే ప్రత్యక్ష గుడారము. తర్వాత దావీదు ప్రత్యక్ష గుడారం అనొచ్చండి. దావీదు మౌంట్ మీద ఒక కొండ శిఖరం పైన, సియోన్ కొండపైన దావీదు గారు మందిరం నిర్మించారంట. తర్వాత సొలొమోను మందిరం, తర్వాత హేరోదు మందిరము. తర్వాత యేస్కేలు గ్రంథం 44 నుంచి 48 అధ్యాయాల్లో చూస్తే మిలేనియం టెంపుల్ అని ఉంటుందండి. అంటే ఏంటంటే దేవుడు పరలోక రాజ్యం నుంచి ఒక ఆలయాన్ని దింపుతున్నారంట. 1000 ఏండ్లు క్రీస్తు మనల్ని పరిపాలిస్తారంట. మనం 1000 ఏండ్లు క్రీస్తు రాజ్యంలో ఉంటామంట.
క్రీస్తు మన రాజుగా ఉంటారంట, మనల్ని రూల్ చేస్తారంట. ఆయనతో పాటు మనం రూల్ చేయడానికి మనకు అధికారాన్ని ఇస్తారంట అండి. దేవుని ఆలయం అదొకటి. తర్వాత ప్రకటన గ్రంథంలో మందిరాన్ని చూస్తున్నాం, అది నిరంతరం అండి, ఎటర్నల్ టెంపుల్ అంటున్నారు దాన్ని. అంటే నిరంతరం నిలిచి ఉండే ఆలయము, దేవుడితో మనిషి నిరంతరం జీవించే ప్రదేశం అంటే అండి. నాకైతే ఆశ ఉన్నదండి, ఎప్పుడు నేను అక్కడికి వెళ్తానా, ఎప్పుడు నిరంతరం దేవుని సన్నిధిలో ఏంటంటే అండి, వెలుగు. ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళిన తర్వాత ఆవరణంలోంచి ఇతను యాజకుడు కడుక్కొని దేవుని వాక్యంలో అతను చూసుకుని, నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, దేవునితో సమాధానం కలిగి ఉన్నాను అని నిశ్చయత లోపలికి వెళ్ళాలంట. నేను పాపిని అనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళాడా చచ్చాడేనండి. ఈరోజు మనము అతి పరిశుద్ధ స్థలంలోనికి, దేవుని పరలోక రాజ్యంలో ఉన్న ఆలయంలోనికి మనం వెళ్ళాలంటే, మనము కూడా కడగబడాలంటే అండి, ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే బాప్తిసానికి సాదృశ్యంగా ఉన్నదండి. బాప్తిస్మ అంటే ఏంటండి? బాప్తిస్మ అంటే ఏంటండి? బాప్తిస్మ అంటే మరణం అంటే అండి. బాప్తిస్మ అంటే మనం మరణించడం అంట, మరణిస్తున్నామంట, సమాధి చేయబడుతున్నామంట, పునరుద్ధానం అవుతుందంట అండి. మరణించడము, సమాధి చేయబడటము, పునరుద్ధానం అవ్వటము, ఇది బాప్తిస్మ అంట. అంటే ఏంటంటే మనము మన పాప స్వభావము, మనలో ఉన్న అపవిత్రత మరణిస్తుందంట, మనం మారు మనసును పొందుతున్నామంట, పునరుద్ధానం అవుతున్నామంట. అయితే పునరుద్ధానం అవుతుంది, మనము ఈ శరీర రీతిగా మరణించట్లేదు, కానీ పడిపోయిన ఆదాము స్వభావము, ఆ పాప స్వభావము మరణిస్తుందంటండి. మనలోనికి పరిశుద్ధ ఆత్మ, క్రీస్తు ఆత్మ, క్రీస్తుని పునరుద్ధాన పరిచిన ఆత్మ మన యందు నివసిస్తుందంట. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇప్పుడు నేను ఒక నూతన సృష్టి, క్రీస్తునందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నూతన సృష్టి అంట, వాళ్ళు తిరిగి జన్మించారంట. క్రీస్తు నికోదేముకి చెప్తున్నారండి, ఒకడు నూతనంగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలోనికి చేరుకోలేము. బాప్తిస్మం అంటే మనం మరణిస్తున్నామంట, మన ఆశలు, మన కోరికలు, మన వాంఛలు, మన అపవిత్రత అంతా సమాధి చేయబడుతుందంట, తిరిగి పునరుద్ధానం అవుతుంది. మనలో క్రీస్తు నివసిస్తున్నారంట అండి. క్రీస్తు జీవించాలంట, క్రీస్తు మనస్సు, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనము కలిగి మనము సంపూర్ణతలోనికి సాగాలంట. మనము బలిపీఠం దగ్గర ఆగిపోకూడదంట అండి. ఈ బాప్తిస్మం ద్వారా మనం మరణించి క్రీస్తు మన ఎందుకు వచ్చిన తర్వాత క్రీస్తు మనలో జీవిస్తే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలుగుతున్నామంట. ఆ ప్రత్యక్ష గుడారము ఈ భూమిపైన మనిషి ద్వారా చేయబడింది, కానీ క్రీస్తు మరణముతో తన రక్తాన్నే బలిగా పట్టుకుని పరలోకంలో మనకు ప్రధాన యాజకుడిగా ఉండడానికి వెళ్ళారని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అయితే మనం పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే మనం పరిశుద్ధత కలిగి వెళ్ళాలి. ఆ పరిశుద్ధ స్థలంలో దేవుడు 3 వస్తువులు పెట్టమన్నారండి. ఏంటి ఆ వస్తువులు అంటే, సన్నిధి రొట్టెల బల్ల అని ఒకటి నిర్మించమన్నారు, 7 దీపస్తంభము అని ఒకటి నిర్మించమన్నారు, ధూపవేదిక అని ఒక వస్తువు నిర్మించమన్నారండి. ఈ 3 వస్తువులు లోపల పరిశుద్ధ స్థలంలో ఉంటాయంట. అయితే ఈ పరిశుద్ధ స్థలాన్ని, బయట ఆవరణాన్ని ప్రత్యేకపరుస్తూ మధ్యలో ఒక తెర ఉంటుందండి, ఒక కట్టెన ఉంటుంది. బయట ద్వారంలో ఎలా అయితే ఉందో అదే నైపుణ్యత కలిగిన పని ఆవరణాన్ని, పరిశుద్ధ స్థలాన్ని ప్రత్యేకపరుస్తూ ఉందన్నమాట. దేవుడు మనకు తెలియజేస్తున్నారు, ఈరోజు క్రీస్తు నీ పాపముల నిమిత్తమే సిలువ పైన మరణించడాన్ని నమ్ముతున్నావా? నమ్ముతున్నానండి. రక్షణ పొందావా? పొందానండి. బాప్టిజం తీసుకున్నావా? తీసుకున్నానండి. ఇంకా అయిపోయిందండి జీవితం ఇక్కడితో. కానీ దేవుడు ఆదికాండంలో మనకు తెలియజేస్తున్నారు, మానవునికి ఆ రోజు ఇశ్రాయేలీలంతా ఆ లోపలికి వెళ్ళలేరంటండి, బలిపీఠం దగ్గర ఆగిపోతున్నారు. కనీసం వాళ్ళు చేతులు కూడా కడుక్కోవట్లే. గంగాళం దగ్గరికి వెళ్ళి బలి యాజకుడు ఇస్తున్నాడు, ప్రజలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఈరోజు మనము నార్మల్ ప్రజలం కాదంటే అండి, దేవుడి చేత ఏర్పరచబడిన వంశం అంట, దేవుని సొత్తు అంట, రాజులైన యాజక సమూహం అంట. మనం అంటే పరలోక రాజ్యము, రాజు, ఆ రాజు యొక్క యాజకులం అంటండి. మనం యాజక సమూహము, మన రాజు పరలోకానికి సంబంధించిన రాజు, ఆ రాజు యొక్క యాజకులం మనం.
సో ఈరోజు మనమంతా క్రీస్తు మరణం ద్వారా ఆ తెర చింపివేయబడిందంట. పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని ప్రత్యేకపరుస్తున్న ఆ తెర క్రీస్తు శరీరం అని వాక్యం తెలియజేస్తుందండి. ఆ తెర చిరిగిందంట. మనము క్రీస్తు ద్వారా, క్రీస్తు మరణం ద్వారా అతి పరిశుద్ధ స్థలము ఏకమయ్యిందంట. మనము యాజకులముగా దేవుని సన్నిధిలోనికి చేరుతున్నామంటే అండి. క్రీస్తు మరణము ద్వారా మనకి వాగ్దానం చేయబడిన తన ఆత్మను మనం పొందుకుంటున్నామంట. తను వాగ్దానం చేసిన ఆత్మను మనకు పంపిస్తున్నారంట. ఆదరణకర్తను మన కొరకు పంపించారంట. అయితే ఎందరైతే ఆ ఆత్మను పొందుకున్నారో, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నారో వాళ్ళు ఎవరంటండి? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నారో వాళ్ళు దేవుని కుమారులు అంటే అండి, దేవుని పిల్లలు అంట. ఈరోజు మనం దేవుని బిడ్డలము, దేవుని పిల్లలము అని మనము నిశ్చయిత మనకు కావాలంటే దేవుని ఆత్మ నడిపింపు కలిగిన జీవితం మనకు ఉండాలండి. దేవుని స్వరం మనం వినాలా అంట. వినగలుగుతున్నామా అండి? దేవుని స్వరాన్ని ఎప్పుడైనా విన్నారా అండి? స్వరం వినటం ఈ చెవులతో మనం వినలేకపోవచ్చు అండి. కానీ ఆయన మందలో మనం ఉంటే ఆయన స్వరాన్ని మనం వింటామంట. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, వాటిని నేను ఎరిగి ఉన్నాను, అవి నన్ను ఎరిగి ఉన్నాయి, నేను వాటిని ఎరిగి ఉన్నాను కాబట్టి నా స్వరం అవి వినగలుగుతాయి. ఈరోజు దేవుడు ఎవరు, క్రీస్తు ఎవరు మనం ఎరిగి ఉంటే క్రీస్తు స్వరాన్ని మనం వినగలుగుతామండి. క్రీస్తు స్వరాన్ని వినగలిగిన మనము క్రీస్తు స్వరానికి లోబడగలుగుతామండి, ఆయన మందలో మనం ఉన్నట్లయితే. సో దేవుని వాక్యం మనకు తెలియజేస్తుందండి, దేవుడు పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళడానికి క్రీస్తు మరణమే మనకి మార్గమైందండి. క్రీస్తు మరణము ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి, అంటే దేవుడు నివాసం ఉన్న పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే క్రీస్తు మరణము అలాగే బాప్తిస్మము అవసరమైందండి. 3 సాక్షులుగా ఉన్నారండి ఈ భూమి పైన మనకి. నీరు, అగ్ని, రక్తము, ఈ 3 మనకి సాక్షులుగా ఉన్నాయి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుందండి. ఈ 3 మనకి సాక్ష్యం ఇస్తుందంట. ఏంటని? ఈ లోకాన్ని మనం జయించాము, ఈ లోకంలో ఉన్న పాపాన్ని మనం జయించాము, ఈ లోకంలో ఉన్న పోరాటాల్లో మనం స్థిరంగా నిలబడ్డాము, ప్రభువును బట్టి మనము స్థిరులుగా ఉన్నాము, నిలబడ్డాము అని చెప్పి ఇవి సాక్షులుగా ఉన్నాయంట. అయితే ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత 3 వస్తువులు మనం చూస్తున్నామండి. దీపవృక్షము, సన్నిధి రొట్టెల బల్ల, అలాగే ధూపవేదిక. మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళాము అన్నట్లయితే అక్కడ ఒక ఉద్దేశం ఉన్నదండి. ఈరోజు మన పాపములు క్షమింపబడి వెనక్కి వెళ్ళిపోవడం కాదు, దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళాలంట. ఎందుకంటే మనం అందరము ఈరోజు రాజులైన యాజక సమూహం అంటండి. నమ్ముతున్నారా అండి? మనమంతా రాజులైన యాజక సమూహమా, లేదంటే నార్మల్ పీపులా, సామాన్యులమా? ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నారో, అంటే ఎవరైతే క్రీస్తు తమ పాపముల నిమిత్తమై శిక్ష భరించారు, వెల చెల్లించారు, క్రీస్తు మిమ్మల్ని కొన్నారు, వెల పెట్టి మీరు కొనబడ్డారు అని మీరు నమ్ముతున్నట్లయితే మనమంతా యాజక సమూహం అంట. యాజకుడికి దేవుడు పరిచర్య ఇచ్చారంటే అండి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. ఈరోజు మనమంతా దేవుని సేవ చేయాలని మనల్ని పిలుచుకున్నారంట. కానీ మనమైతే బలిపీఠం దగ్గరికి వస్తున్నామంట, వాక్యం వింటున్నామంట, తిరిగి వెళ్తున్నామంట అండి. దానివల్ల ఉపయోగం లేదండి. పరిచర్య చేయాలని దేవుడు ఆశపడుతున్నారండి. దేవుడి సన్నిధిలో సహవాసంలో ఉండాలని ఆశపడుతున్నారు. దేవుడితో సహవాసంలో ఉన్నది యాజకులు. ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవునితో సమాధానం మాత్రం కలిగి ఉన్నారు, కానీ సహవాసం లేదండి. అయితే దేవుని పరిశుద్ధ స్థలంలో ఆ 7 దీపాల స్తంభము, సన్నిధి రొట్టెల బల్ల, ధూపవేదిక ఉన్న దగ్గర వాళ్ళు దేవునితో సహవాసంలో ఉన్నారంట. మొదటిగా ఈ సన్నిధి రొట్టెల బల్ల చూస్తున్నట్లయితే పరిశుద్ధ స్థలంలో తుమ్మ చెక్కతో చేయబడాలి, కానీ అది బంగారంతో పొదగబడాలి అండి. బయట ధూపవేదిక, గంగాళం ఇవి రాగి చూస్తున్నాము, కానీ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత బంగారంతో పొదగబడాలి. మనం చూస్తున్నామండి, చెక్క మనిషికి సాదృశ్యము, అయితే ఈ బంగారము దైవత్వానికి సాదృశ్యం అండి. మానవుడు చెక్క దైవత్వంతో కప్పబడ్డాడు, క్రీస్తు దైవత్వంతో, దేవుడు ఈ మానవుడు దైవత్వంతో కప్పబడ్డాడు. క్రీస్తు మనిషి కుమారుడిగా ఈ భూమి పైనకి వచ్చాడంటండి. సంపూర్ణ మానవుడు క్రీస్తు, సంపూర్ణమైన దైవము క్రీస్తు, సంపూర్ణమైన మానవుడిగా, సంపూర్ణమైన దేవుడిగా వచ్చారంట. అతి పరిశుద్ధ స్థలంలో ఆ మానవుడు దైవత్వంతో కప్పబడ్డము. ఆ సన్నిధి రొట్టెల బల్లపైన బంగారంతో ఒక గిన్నె చేయబడాలంట. ఆ గిన్నెలో 12 రొట్టెలు ఉంటాయంట అండి.
12 రొట్టెలు ఉంటాయంట. ఆ 12 రొట్టెలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలకు సాదృశ్యంగా ఉన్నాయండి. అంటే ఏంటంటే దేవుని పరిశుద్ధ స్థలము, అంటే దేవుడు నివసించే స్థలము, దేవుడి ఆలయము, పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యంలో క్రీస్తు ఈ బల్ల, ఈ సన్నిధి రొట్టెల బల్ల చెక్క బంగారంతో పొదగబడింది. క్రీస్తు దైవత్వంతో పొదగబడ్డారు. దైవత్వము క్రీస్తులో ఈ 12 గోత్రాల వారు, ఈ 12 రొట్టెలు ఉండటం మనం చూస్తామండి. అయితే ఈ 12 రొట్టెలు నిరంతరం ఉండులాగిన యాజకుడు చూసుకోవాలంటే అండి, రొట్టెలు నిరంతరం ఉండాలంట. అయితే ఈ రొట్టె ఏంటంటే క్రీస్తు, నేనే ఆ జీవాహారాన్ని అంటున్నారండి. ఎవరైతే నా దగ్గరికి వస్తున్నారో, నా యందు విశ్వాసం ఉంచుతున్నారో వారికి ఆకలేదు. ఎవరైతే నా దగ్గరికి చేరుకుంటున్నారో వారి దప్పిక లేదు, దాహం ఉండదు. నేను జీవాహారమై ఉన్నాను, నేను మిమ్మల్ని జీవింపజేస్తాను, నాలో జీవం ఉన్నది అని క్రీస్తు తెలియజేస్తున్నారు. ఈ రొట్టెలు క్రీస్తుకి సాదృశ్యంగా, అలాగే 12 గోత్రాలకు సాదృశ్యంగా 12 రొట్టెలు. దేవుడి సన్నిధిలో ఈ 12 గోత్రాలు నిలిచి ఉన్నారని సాదృశ్యంగా ఈ 12 రొట్టెలు చూస్తున్నామండి. అయితే సన్నిధిలో నిరంతరము ఆయన రొట్టెలు ఉండడానికి ఏంటి సాదృశ్యం అంటే, ఆ ఎడారిలో ఇశ్రాయేలీయులు తిరుగుతున్నప్పుడు, సంచరిస్తున్నప్పుడు వాళ్ళకి ఏ లోటు లేదంటే అండి. ఇక్కడ కీర్తనలు 90వ అధ్యాయంలో మోషే గారు అదే తెలియజేస్తున్నారు. నీ నివాసంలో మహోన్నతుడు ఎల్ షడై, మహోన్నతుడు ఎల్ షడై అంటే పోషించేవాడు అంటే అండి, ద వన్ హూ నరిషెస్, పోషకుడు. నన్ను పోషించేవాడు నివాసంలో నేను ఉన్నాను, నన్ను పోషిస్తాడు. ఆ మహోన్నతుడు నన్ను పోషిస్తాడు. ఆ మహోన్నతుడి నివాస స్థలంలో నేను ఉన్నాను కాబట్టి నేను పోషింపబడుతున్నాను అని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే ఈ 12 రొట్టెలు దేవుని వాక్కుకు సాదృశ్యంగా ఉన్నదండి. యాజకులు ప్రతి విశ్రాంతి దినాన్న వెళ్ళి ఆ రొట్టెలను విరిచి పుచ్చుకుంటున్నారంట. యాజకుడు విశ్రాంతి దినాన్న వెళ్ళి ఆ రొట్టె విరిచి తినాలంట. ఆ రొట్టెలు తింటారంటే అండి. ఏంటి ఈ రొట్టెలు తినడం అంటే, మేము దేవునితో సహవాసంలో ఉన్నాము, దేవుని సన్నిధిలో ఉండి దేవుడు ఇచ్చిన ఆహారాన్ని మేము పుచ్చుకుంటున్నాము. అయితే ఈ రొట్టెలు వారానికి ఒక్కసారి తీసుకొచ్చి పెట్టాలంట. అంటే విశ్రాంతి దినాన్న యాజకులు, అంటే పాస్టర్, ఈ రొట్టె తిన్న తర్వాత బయట నుంచి బలులు తీసుకొస్తున్నారండి. జనము బలులు తీసుకొస్తున్నారు, రొట్టె తీసుకొస్తున్నారు. ఈ రొట్టె ఈరోజు ఆదివారం అండి. ఈరోజు యాజకులు పాస్టర్ రొట్టె పుచ్చుకున్నారంట. ఈరోజు మళ్ళీ ఇశ్రాయేలీయులు ప్రజలు రొట్టె తయారు చేసి తీసుకొచ్చారంట. ఈరోజు సన్నిధిలో ఆ రొట్టె ఉంటుందంట. మళ్ళీ వారం తర్వాత వచ్చి ఆ రొట్టె తింటారంట అండి. అంటే ఈరోజు చేసి పెట్టిన రొట్టె మళ్ళీ వచ్చే వారం వరకు అది పాడవట్లేదంట. వారం తర్వాత వచ్చి ఆ రొట్టె వాళ్ళు తింటారంటండి. ఇది ఒక సీక్రెట్ రెసిపీ. ఇప్పుడు వచ్చి ఆ రొట్టె ఎలా చేయాలో ఎవరికి తెలియదండి. వారం రోజులు రొట్టె పాడవకుండా బయట వదిలేస్తే అది పాడవదంట. ఆ రొట్టె ఎలా చేయాలో ఎవరికి తెలియదంటండి. దేవుడు వారికి చూపించారంట ఇలా చేయాలి. ఈరోజు దేవుడు మనకి ఏదైనా చూపిస్తున్నారంటే, నువ్వు ఎలా చేయాలి, ఇలా జీవించాలి, నీ జీవితం పట్ల నా ప్రణాళిక ఇది అని దేవుడు మనకి ఏదైనా కనుపరిచారా? దేవుడు మనకు కనుపరుస్తారంట అండి. కానీ ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగిస్తుందంట. మనం చూడలేకపోతున్నామంట. మనం ప్రార్థన చేయాలండి. ప్రభువా నా కళ్ళు తెరువు అని ప్రార్థన చేయాలంట. మనము కళ్ళు తెరువు, నాకు దృష్టి కావాలి, దావీదు కుమారుడా నాకు దృష్టి కావాలి అని మనం అడిగితే ఆయన దృష్టి మనకు అనుగ్రహిస్తారంట. దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. ఒక ప్రవక్త ప్రార్థిస్తున్నారండి, ఒక రాజు ప్రార్థిస్తున్నారు. నాకు దృష్టి కలుగుచే, నా శత్రువులు చుట్టూ నీవు నాకు కలుగు చేసిన సహాయము నేను చూడడానికి నాకు దృష్టి కలిగిచే, నా సేవకుడికి దృష్టి కలుగుచే అని చెప్పి ప్రార్థన చేస్తే అతని కళ్ళు తెరవబడ్డాయంట. అతన్ని సంహరించాలని వచ్చిన శత్రువుల్ని సంహరించడానికి దేవుడు తన దూతల్ని, తన రథాలు, అగ్ని రథాలతో అతన్ని చుట్టుముట్టున్నాయంటండి. అగ్ని రథాలు, దేవుని అగ్ని రథాలు మన చుట్టూ కాపుదలు ఉండటం అతను చూస్తున్నారంటే ఎప్పుడైతే అతను కళ్ళు తెరవబడ్డాయో. ఈరోజు మన కళ్ళు తెరవబడితే దేవుని కాపుదల, మన చుట్టూ ఉన్న కాపుదల మనం చూడగలుగుతామండి. మనం ప్రార్థన అనేది ఇంపార్టెంట్ అండి. మనం వచ్చి వెళ్ళిపోవడం అనేది ఇంపార్టెంట్. కానీ పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళ్ళిన తర్వాత ఆ రొట్టె పుచ్చుకుని దేవుని సహవాసంలో ఉండడానికి జ్ఞాపకం చేసుకుంటున్నాము. అలాగే అక్కడ దూపవేదిక ఉన్నదంట. ఈ రొట్టెలు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నదండి. దేవుని వాక్కు మనం తినాలంట, దేవుని వాక్యాన్ని మనం భుజించాలంట.
ఆ, నిర్మలమైన ఆహారాన్ని మనం భుజించేవారుగా ఉండాలంటే అండి, మనల్ని జీవింపజేసే ఆహారాన్ని, ఆ జీవాహారము దేవుని వాక్కు రెండంచుల అగ్ని ఖడ్గము వంటిదంట. కీళ్లను విభజించే అంత శక్తి కలిగిందంట, మనల్ని జీవింపజేసే శక్తి కలిగిందంట. ఆ వాక్కు మనం భుజించాలి. దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన యాజకుడు, లేదంటే ఈరోజు మనం అందరము రాజులని యాజక సమూహము, మనము దేవుని వాక్కు భుజించువారిగా ఉండాలంటే అండి, ఎంతమంది అండి డైలీ దేవుని ఆహారాన్ని భుజిస్తున్నారా? దేవుడు అనుగ్రహించి అనుదిన ఆహారాన్ని భుజించేవారుగా ఉన్నామండి. అనుదినము మనము దేవుని వాక్కుని భుజించాలంటే అండి, అది దేవుని సహవాసంలో ఉన్నట్టు. మనము దేవునితో సహవాసంలో ఉన్నాము. అక్కడ ఆ రొట్టెలు నిరంతరం ఉంటున్నాయంట. అంటే ఏంటంటే ఆ 12 గోత్రాల వారికి నిరంతరము ఆహారం, వారికి ఏ లోటు లేదంటే అండి. అక్కడ వారికి మోషే వాక్యం తెలియజేస్తుంది, ఎడారిలో వాళ్ళు మూవ్ అవుతున్నప్పుడు వారి బట్ట నలగలేదంటే అండి. 40 సంవత్సరాలు వాళ్ళు ఎడారిలో మెట్ట మధ్యాహ్నం మంచి ఎండలో, మంచి మట్టి, బూడిద, ఎర్రని మట్టి అంతా, అలాంటి ప్రదేశంలో 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారంట. వాళ్ళు బట్టలు మాయలేదంట, వాళ్ళ కాళ్ళు కొన్న చెప్పులు అరగలేదంటండి. అంటే ఎంత గొప్పదండి అది, ఎంత గొప్ప కార్యం అండి. 40 సంవత్సరాలు మనం ఒకే దాంతో మనం ట్రావెల్ చేయగలమా? కానీ ఈరోజు ఉన్న వస్త్రము ఎలాగే 40 సంవత్సరాలు ఉన్నదంటే అది ఎవరి వల్ల అండి? దేవుడు ఇచ్చిన కాపుదలండి, క్షేమం. దేవుడు మనకి సమృద్ధి, క్షేమం ఇస్తానంటున్నారు. కానీ ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించేవారుగా మనం ఆశపడుతున్నామా? దేవుని సన్నిధి అంటే ఆశ ఉండాలండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారా అంట. దేవుని వాక్కు అంటే దేవుని వాక్యము వెల్లడి అవుట చేత మనిషికి వెలుగు ప్రకాశిస్తుందంటండి. కీర్తనకారుడు రాస్తున్నాడు, నీ వాక్కు వెల్లడి అవుట చేత నాకు వెలుగు ప్రకాశిస్తుంది. ఈరోజు వెలుగు లేకపోతే మనం ఏది చూడలేమండి, ఏది గ్రహించుకోలేము. ఏది సత్యము, ఏది అబద్ధం అనేది మనం గ్రహించుకోలేము. ఈరోజు ఈ లైట్ నా ఫేస్ పైన లేకపోతే నేను ఎలా ఉన్నానో ఏంటనేది మీకు కనిపించదండి. దేవుడు వెలుగై అన్నారంట. ఆ అతి పరిశుద్ధ స్థలంలో దీపస్తంభంలో వెలుగు మనం చూస్తామండి, దీపాలు మనం చూస్తాము. ఆ 7 దీపాలు దేవుని 7 ఆత్మలకు సాదృశ్యంగా ఉన్నదండి. దీంట్లో అనేక మర్మాలు ఉన్నాయండి. నిజంగా ఎంతో చెప్పాలని ఆశ అయితే నాకు ఉంది, కానీ సమయం ఎంత ఉందో నాకు తెలియదండి. సో దాన్ని బట్టి ఒక అవుట్పుట్, ఒక సారం అయితే మనం పొందుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే మనం క్రీస్తు దగ్గరికి వచ్చి వెళ్ళిపోయే వారిగా ఉండకూడదండి. ఆయనలో నివాసం ఉంటే మనకి క్షేమం అంట, ఆయన మన తోడు అంటే మనకి జయం అంటే అండి. దేవుని ఆత్మచేత మనం నడిపింపబడాలంటే అండి. దేవుడు అంటే ఆశ కలిగింది, మనం దేవుణ్ణి సంతోషపెట్టాలనే ఆశ కలిగి మనం జీవితాలు జీవించాలండి. ఈరోజు ఎవరిని సంతోషపెట్టడానికి మనం జీవిస్తున్నామండి? మనల్ని మనం సంతోషపెట్టాలని అనుకుంటున్నామా? ఇతరులని సంతోషపెట్టాలని అనుకుంటున్నామా? దేవుణ్ణి సంతోషపెట్టాలని అనుకుంటున్నామా? పౌలు గారు చెప్తున్నారు, ఒకవేళ నేను ఇంకా ఇతరులని సంతోషపెట్టడానికే నేను జీవిస్తున్నట్లయితే, మనుషుల దయని సంపాదించుకోవాలని ఆశపడుతున్నట్లయితే, నేను క్రీస్తు సంబంధిని కాదు, క్రీస్తు పరిచారకుని కాదు, క్రీస్తు దాసుని నేను కానేరను. నన్ను నేను సంతోషపెట్టుకుంటే నాకు ఉపయోగం లేదు నేను జీవించే జీవితానికి. మనుషుల దయ కాదు, క్రీస్తు దయను మనం దేవుని దయను సంపాదించేవారుగా ఉండాలండి. దేవుడిని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన నియమాన్ని బట్టి మనం ఒకరికొకరు లోబడి ఉండాలంట. ఒకరినొకరిని మనము సహించాలంటండి. మీ తండ్రి మిమ్మల్ని కనికరించిన ప్రకారం మీరు ఇతరులను కనికరించండి. మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండండి. దేవుడు మనకు చూపించిన ప్రేమను, దేవుడు మనకు చూపించిన కృపను, దేవుడు మనకు చూపించిన కనికరాన్ని, దేవుడు మనకు చూపించిన కరుణను, క్షమాపణను మనం ఇతరులకు కనపరచాలంటే అండి, ఈరోజు దేవుడు పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించామన్నట్లయితే జీవాహారం పుచ్చుకునే వారుగా, దేవునితో సహవాసంలో ఉన్నవారిగా ఉండాలండి. వెలుగు, అక్కడ దీపస్తంభం పైన వెలుగు చూస్తాము, ఆ 7 దీపాలు చూస్తాము, ఆ దీప వృక్షాన్ని చూస్తామండి, అది దీప వృక్షము. ఈ ప్రత్యక్ష గుడారం ఏంటంటే దేవుడు మానవుడు వేరు చేయబడ్డారు, పాపం వలన వేరు చేయబడ్డారు, తిరిగి దేవుని సన్నిధికి చేరుతున్నారా అంట. అంటే ఏదైనా తోటలోకి వారు తిరిగి చేరుతున్నట్టు పండితులు చెప్తూ వస్తున్నారండి. ఎలా అంటే ఆ దీపస్తంభము ఆ జీవవృక్షము, దేవుని సన్నిధిలో ఆ జీవవృక్షం ఉంది, దాంట్లో జీవం ఉంది, వెలుగు ఉంది, ఫలం ఉంది, లైఫ్ ఉంది. దేవుడు ఈరోజు ఫలపూరితమైన జీవితాల గురించి ఎదురు చూస్తున్నారండి. ఈరోజు మనం రక్షింపబడ్డాము, విమోచింపబడ్డాము, అక్కడితో ఆగిపోతే విలువ లేదంటే అండి.
ఉపయోగం లేదా అంట. మనం సంపూర్ణతలోనికి ఎదగాల అంట. కానీ ఎవరైతే దేవుడు మనల్ని విడిపించారు, క్రీస్తు రక్తమును బట్టి మనకి విడుదల, మనం విడిపింపబడ్డాము, పరిశుద్ధాత్మను మనం పొందుకున్నామని ఎరిగి మనం ఒకసారి దేవుడి సత్యము చేత వెలిగింపబడిన తర్వాత మళ్ళీ గత జీవితానికి, పాత స్వభావానికి మనం అప్పగింపబడితే మనము దేవుని రక్తాన్ని, క్రీస్తు రక్తాన్ని మనం కాలుతో తొక్కుతున్నామంట అండి. క్రీస్తుని బహిరంగ అవమానపరుస్తున్నామంట. అదే హెబ్రీయులకు పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తామండి. ఈ మూలోపదేశాన్ని విడిచిపెట్టి మీరు సంపూర్ణులు అవడానికి మీరు ముందుకు సాగండి. ఒకవేళ మీరు ముందుకు సాగకుండా మీరు ఇంకా నేను పాపిని 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 అని మీరు మొదటి స్థానం దగ్గర ఆగిపోయారంటే మీరు దేవుణ్ణి అవమానపరుస్తున్నట్టు. అలాంటి వాళ్ళు విడిపింపబడడానికి ఇంకా అవకాశం లేదంటే అండి. మొదటి నుంచి చదువుతూ వెళ్దామమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి చదవండమ్మా. కాబట్టి నేను చదువుతానమ్మా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్ము, హస్త నిక్షేపణము, పునరుద్ధానము, తీర్పు ఇలాంటి గూర్చిన బోధ ఇంకా చాలండి. ఇప్పటికే ఎక్కువైపోయింది. దేవుడు మనం లెక్క అప్పు చెప్పాలి, దేవుడు తీర్పు తీరుస్తారు, మనము బాప్తిస్మం తీసుకోవాలి, దేవుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఈ బోధ అంతా మనం ఎరిగి ఉన్నామంటే అండి. మనం బాప్తిస్మం తీసుకున్నప్పటి నుంచి, దేవుని చేత పట్టబడినప్పటి నుండి మనం వింటున్న బోధ ఇదేనా అంట. మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు. అయితే దేవుడు సెలవిచ్చినట్లు 3వ వచనం చూడండమ్మా. 4వ వచనం నుంచి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఒక్కసారి వెలిగింపబడి దేవుడి రక్షణను రుచి చూసి ఆయన్ని అవమానపరుస్తూ పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాలు జీవించట్లేదంటే మనం దేవుణ్ణి అవమానపరుస్తున్నామంటండి. క్రీస్తును బహిరంగంగా మళ్ళా సిలివేస్తున్నామంట. మనము క్రీస్తు పైన ఉమ్మి వేస్తామంట, అవమానపరుస్తున్నామంట దేవుణ్ణి. అలా ఎవరైతే దేవుణ్ణి అవమానపరుస్తున్నారో వాళ్ళు మళ్ళీ మారు మనసు పొందడం అనేది అసాధ్యం అంటే అండి. ఒక్కసారి వెలిగింపబడి మళ్ళీ మనము తప్పిపోతే మళ్ళా మనం వెలిగింపబడట అసాధ్యం అంట. అందుకని మనము దేవుడు ఇచ్చిన వెలుగు, ఆ వెలుగు ఆరిపోకుండా దేవుని ఆత్మను ఆర్పొద్దు అని చెప్తుందండి. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, దేవుడు మీకు అనుగ్రహించిన ఆత్మను ఆర్పొద్దు, మీరు వెలుగుచూ ఉండాలి, మీ వెలుగు ప్రకాశింపనియ్యండి. ఈ లోకంలో నేను ఉన్నంత వరకు నేను వెలుగుగా ఉన్నాను. ఇప్పుడు నా శిష్యులు ఈ సర్వ సృష్టికి తిరిగి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇచ్చి మిమ్మల్ని నా శిష్యులుగా చేస్తారో మీరు నా శిష్యులు అవుతున్నారు. నా సమూహము, నా యాజకులు మీరు, నేను వెలుగై ఉన్నట్టు మీరు కూడా వెలుగై ఉండండి. మీ వెలుగు ఈ లోకం చూసి మీ తండ్రిని మహిమపరచనివ్వండి. మీ సత్క్రియలను ప్రకాశింపచేయండి. మీ సత్క్రియలు వెలుగు అయ్యి ప్రకాశింపచేయండి. మీ సత్క్రియలను బట్టి ఈ లోకము తండ్రిని మహిమపరచాలి. ఈరోజు వాక్యము చాలా కాంట్రడిక్ట్ అయిపోతుందండి. అంటే దేవుని కృపచేత కదా మనం రక్షింపబడింది, క్రియల వలన కాదు కదా. క్రియలు మన నీతి జీవితము మనల్ని దేవుని దగ్గరికి చేయట్లేదు కదా. దేవుడు మనం రక్షించాలంటే మన నీతి క్రియల ఆధారం అవ్వట్లేదు కదా. కానీ దేవుడు ఒక నియమం అనేది ఇచ్చారండి. నియమము తగినట్టుగా రక్షణలోకి వెళ్ళాలంట. దేవుడు ఇచ్చిన రక్షణని
జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే అండి, కొనసాగించాలంటే అండి. మనము సంపూర్ణులు అవ్వడానికి ముందుకు సాగాలంట, రక్షణను మనం కొనసాగించాలంట, జాగ్రత్తగా కొనసాగించాలంట. ఎప్పుడైతే మనం జాగ్రత్త వహిస్తున్నామో దేవుడు మనల్ని సంపూర్ణతలోనికి తీసుకెళ్తున్నారంటే, అంటే దేవుడు ఎలా అయితే పరిశుద్ధంగా ఉన్నారో మనల్ని అలా పరిశుద్ధలోనికి తీసుకెళ్తున్నారంటే అండి, మనం పరిశుద్ధం అవుతున్నామంట. మనమందరం ఈరోజు పరిశుద్ధ సంఘముగా ఉన్నామండి ఈ భూమి పైన. క్రీస్తు సాక్షులుగా, సజీవ సాక్షులుగా మనం ఈ భూమి పైన ఉన్నామండి. ఆ రోజు పాత నిబంధన కాలంలో వారు ఇచ్చే బలులన్నీ మరణిస్తాయండి. వారు తీసుకెళ్లే ప్రతి బలి మరణించాల్సింది. ఒక మేక అయినా, ఒక గొర్రె అయినా, ఒక ఎర్రని పెయ్యి అయినా, ఒక దూడ అయినా, ఏదైనా కానీ వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని చంపాలి. కానీ దేవుడు మనతో చేసుకున్న ఈ నూతన నిబంధనలో మనల్ని సజీవ యాగంగా సమర్పించుకోండి. దేవుడికి అనుకూలమైనది, పరిశుద్ధమైనది, దేవుని దృష్టికి మంచిది, మంచి సేవ. మీరు చేయవలసిన మంచి సేవ ఏంటంటే, మీరు సజీవంగా మీ అవయవాలను దేవునికి సమర్పించుకోండి. మీ అవయవాలు క్రీస్తు శరీరము, దేవుని ఆలయము, క్రీస్తు అవయవములు. మన అవయవాలు క్రీస్తు శరీరం అంటే అండి. ఈ శరీరాలను పరిశుద్ధంగా కాపాడుకోవాలంట. ఎప్పుడైతే ఈ అవయవాలు అపవిత్రపరచబడుతున్నాయో క్రీస్తు శరీరము అపవిత్రపరచబడుతుందంట అండి. అయితే దేవుని సన్నిధిగా ఉంటుందా, లేదంటే మన దేహము దేవుని సన్నిధిగా ఉంటుందా, వేశ్యాగృహముగా మార్చబడుతుందా? అయ్యో, కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తున్నారండి, ఇంత పవిత్రమైన దేహాన్ని నేను అపవిత్రపరిచిన ఎట్లా క్రీస్తు అవయవాల్ని నేను వేశ్య అవయవాలుగా మారుస్తున్నాను కదా, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, నన్ను ఎవరు విడిపిస్తారు, ఎవరు కాపాడతారు అని చెప్పి పౌలు గారు మొరపెడుతున్నారంటే అండి. ఈరోజు మనమంతా దేవుడు అంటే ఆశ కలిగి ఉండాలండి. దేవుడు అంటే ఆశ కలిగి ఉండాలి. దేవుని వెలుగులో మనం జీవించాలి. దేవుడు ఆత్మ అనుగ్రహించు, దేవుడు ఆత్మ మనిషికి జ్ఞానం ఇస్తుందంట అండి. దేవుని ఎట్లా భయభక్తులు పుట్టిస్తుందంట, వివేచన ఇస్తుందంట, శక్తి ఇస్తుందంట. దేవుడు ఈరోజు మనకి ఎలాంటి ఆత్మని ఇచ్చారంటండి, ఎలాంటి ఆత్మని ఇవ్వలేదంటే అండి. ఈరోజు మన జీవితాలని భయము, చింత అనేవి వెళ్తున్నాయా? ఎవరి జీవితాల్లో అయినా రేపటి గూర్చిన చింత, లేదంటే జీవితమును బట్టి భయము, భీతి కలిగిన జీవితాలు ఏమన్నా ఉన్నాయండి మనకి? దేవుడు మనకు తెలియజేస్తున్నారు అండి. పిరికితనము అనే ఆత్మని ఇవ్వలేదంట మనకి. పిరికితనం అనేది ఒక ఆత్మ అంటండి, దురాత్మ. మనల్ని భయం అనేది వెళ్తుందంటే ఒక దురాత్మ మనల్ని వెళ్తుందనండి. దేవుని అట్లా మనకున్న విశ్వాసాన్ని నిరుత్సాహానికి గురి చేస్తుంది మనల్ని. పిరికితనం ఆత్మని ఇవ్వలేదు, కానీ మీకు శక్తి, ఇంద్రియ నిగ్రహములు, ప్రేమ కలిగిన ఆత్మని మీకు ఇచ్చాను. శక్తి కలిగి, బలము కలిగిన ఆత్మతో మనం నిలబడాలంటండి. ఈ లోకంలో శ్రమలన్నీ వస్తాయంట, దేవుడు మనల్ని చెప్తారంట, మంచి షేప్లోకి చేస్తారంట, దేవుని సన్నిధిలో మనల్ని ఒక స్తంభంగా నిలబెడతానని తెలియజేస్తున్నారండి. ప్రకటన గ్రంథంలో పద్మస్ ద్వీపంలో యోహాను గారికి, అపోస్తులుడైన యోహాను గారికి క్రీస్తు దర్శనంలో తెలియజేస్తున్నారండి. పరిశుద్ధులని ఆయన ఆలయంలో, పరలోకంలో ఆలయంలో స్తంభములుగా నిలబెడతారంట. మనకు ఒక నూతన పేరు, మనకు ఒక నూతన ఐడెంటిటీ, మనకి ఘనతనిస్తారంట. నిరంతరం ఉండి రాజ్యంలో మనల్ని గనులుగా నిలబెడతారంట అండి. ఈరోజు భయం అనేది వెళ్తుందండి మన జీవితాలకి. మరణము అనే భయం వెళ్తుందండి. పోనీ మరణం అనే భయం వెళ్తుందా? నాకైతే నా సాక్ష్యంతో ఈ వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నానండి. నేను ఈ లోకంలో దేవుణ్ణి అంటే నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవులేనండి. మా ఇంట్లో అందరూ క్రైస్తవులే. మా తాతయ్య గారు పాస్టర్. మా తాతయ్య గారికి ముందు వాళ్ళ నాన్నగారు, మా ముత్తాత దేవుడు అంటే ఆసక్తి కలిగిన జీవితాన్ని జీవించారంటండి. అప్పట్లోనే ఆదివారం అంటే చర్చి మిస్ అవ్వకుండా ఇలా దేవుని ఎట్లా భయభక్తులు కలిగిన జీవితాన్ని మా ముత్తాత జీవించడము. ఆయనను బట్టి మా తాతయ్య గారు 18 సంవత్సరాలకే ఒక గవర్నమెంట్ హెడ్ మాస్టర్ అవ్వడము. ఒక గవర్నమెంట్ హెడ్ మాస్టర్ అయ్యి ఆయన దేవుని పరిచర్యలో సేవకుడిగా, ఒక ప్రీచర్గా, పాస్టర్గా ఆయన సేవలో ముందుకెళ్ళటము. తద్వారా మా డాడీని కూడా, మా నాన్నగారిని కూడా మా తాతయ్య గారు పాస్టర్ ట్రైనింగ్కి పంపించడము. ఇలా దేవుని సేవలో, దేవుని ద్వారా మా కుటుంబం పట్టబడింది. ఒక వ్యక్తి ఈరోజు దేవుడు మిమ్మల్ని పట్టుకుంటే, మిమ్మల్ని పట్టుకున్నందుకు మీ తరతరాలు ఆశీర్వదింపబడతాయంటండి. తరతరాలకి క్షేమం అంట. ఈరోజు
దేవుడు మనము మన తరాలకి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని తీసుకెళ్తున్నామా, లేదంటే మనం అవిధేయతను బట్టి శాపాన్ని తీసుకెస్తున్నామా? నెక్స్ట్ తరానికి, వచ్చే తరాలకి మనం ఆశీర్వాదాన్ని ఇస్తున్నామా, శాపాన్ని ఇస్తున్నామా? మన జీవితం పైన ఆధారపడి ఉందంటండి. మనం ఎంత జాగ్రత్తగా జీవిస్తే అంత ఆశీర్వాదము దేవుడు తరతరాలకి ఇస్తారంట. నమ్మదగిన దేవుడు అంటండి. ఈరోజు నేను యథార్థ హృదయంతో సంపూర్ణ విశ్వాసంతో నేను జీవించి ఒకరోజు నేను మరణించానని అనుకోండి, ఏ ఆశీర్వాదము నేను అనుభవించకుండా నేను మరణించాను అనుకోండి, వీడు చచ్చిపోయాడు కాబట్టి వీడికి మనం ఇస్తానని చేసిన వాగ్దానం వీడికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి దేవుడు మాట తప్పడంటండి. నేను దేవునితో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి, దేవునికి నేను చూపించిన విధేయతను బట్టి నా తరాన్ని ఆశీర్వదిస్తారంటున్నారండి. మీ జీవితమును బట్టి మీ తరాలు ఆశీర్వదింపబడతాయి అంటున్నారు. ఎంతమంది విధేయత చూపించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారండి? చేతులెట్టి ఒకసారి దేవునికి తెలియచేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం దేవునికి సమర్పించుకుని తరాల మీదకి ఆశీర్వాదాన్ని తీసుకెళ్లేవారుగా ఉండాలండి. అయితే నా గురించి చెప్తున్నాను, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రీస్తుని ఎరిగి పుడతామనేది అబద్ధం అండి. ఎవరు పుట్టుకతో క్రీస్తుని ఎరగరండి. నేను ఈ లోకంలో నేను పుట్టినప్పుడు చర్చికి వెళ్తున్నాను, వాక్యం వింటున్నాను, అంతా వింటున్నాను, కానీ క్రీస్తు దేవుడు అని నమ్మడానికి నాకు ఆధారం లేదండి. ఎందుకు నమ్మాలి? నేను నా దేవుడిని నమ్మినట్టు అనేకులు అందరూ కూడా వాళ్ళ దేవుడు అని నమ్ముతున్నారు. నాకేంటి విశ్వాసం లేదండి. దేవుడు, నేను నమ్మే దేవుడు జస్ట్ అంతవరకే. అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, అందరూ దేవుళ్ళు ఓకే, ఇది దేవుడు శక్తిమంతుడు, దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి, ఇదంతా నేను ఎరగలేనండి. దేవుడు అంటే ఒక కథలు ఉన్నాయి. గుడికి వెళ్తే, చర్చికి వెళ్తే కథలు చెప్తారు, వింటాము, మళ్ళీ ఇంటికి వెళ్తాము, ఆదివారం ఆదివారం గుడికి వెళ్ళాలి, అంతవరకే. నాకు 18 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఇదే స్వభావంతో, ఇదే దృష్టితో ఈ లోకంలో నేను ఉన్నానండి. ఈ లోకంలో నేను ఉన్నన్ని రోజులు కూడా గొప్ప పాపంలో ఉన్నానండి. అంటే ఇది ఘోర పాపంలో ఉన్నాను నేను. డ్రగ్స్ తీసుకోవటము, స్నేహితులు, తల్లిదండ్రులకి లోబడిన వాడిగా, దేవుడు అంటే భయం లేనివాడిగా, నా శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ, మొత్తిడినై, దృష్టి లేనివానిగా, జీవితంలో సాధించాలి అనే ఒక ఉద్దేశం లేనివానిగా, ఏదో అవుతుందిలే, ఏదో ఇంక బతుకుతామో చత్తామో, ఏదైతే అదే అయింది అన్న దృష్టితో ముందుకు వెళ్ళిపోతున్నానండి. ముందుకు వెళ్ళిపోతుంటే ఒకరోజు నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళానమాట, రాజమండ్రి నుంచి. నా పుట్టినరోజు అక్కడ హైదరాబాద్లో నా ఫ్రెండ్స్తో నేను సెలబ్రేట్ చేసుకోవాలి. గొప్పగా మందు, డ్రగ్స్ అన్నీ కొనుక్కొని కొంచెం డబ్బు ఖర్చు పెట్టి అంతా సమకూర్చుకుని అవన్నీ నేను అనుభవించి తాగాలి, తోగాలి, ఓగాలని ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళానమాట అండి. చేయాల్సిందంతా చేస్తాను. నా దేవుడు యేసుక్రీస్తు, నేను క్రైస్తవుడిని నేను బహిరంగంగా చెప్పుకుంటాను గొప్పగా. నాలో పాపం ఉన్నది, కానీ నేను క్రైస్తవుడిని, నా దేవుడు ఎంత గొప్పడు అని చెప్పుకుంటున్నానండి. అయితే హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు పట్టబడ్డానండి. ఈ లోకంలో పాపం చేస్తే క్రైస్తవుడు 2 లోకాలకు సంబంధించిన వాడండి. ఒకటి ఈ లోకానికి, 2 పరలోకానికి. అందుకే యేసయ్య చెప్తున్నారు ఏంటంటే, మీరు కైసరికి చెల్లించాల్సింది పన్ను మీరు కైసరికి చెల్లించండి, దేవుడికి చెల్లించాల్సింది మీరు దేవుడికి చెల్లించండి. ఎవరికి చెల్లించాల్సింది వాళ్ళకి మీరు చెల్లించాలి. ఈ భూమిపైన మనం జీవిస్తుండగా ఈ లోకానికి, ఈ లోక అధికారికి మనం లోపడాలి అంటే న్యాయస్థానానికి, లేదంటే అధికారులకి మనం గౌరవించాలంట, అధికారుల గురించి మనం ప్రార్థన చేయాలంట, అధికారులకు లోబడాలంట అండి. అదేవిధంగా నేను ఈ డ్రగ్స్ అనే వలలో నేను చిక్కున్నాను. ఆ డ్రగ్స్ అనేవి మన ఇండియాలో ఇల్లీగల్ అండి. అవి వాడకూడదు, ఏది చేయకూడదు. అవి పట్టబడితే మనకి శిక్ష, జైల్లో పెడతారండి. నేను పుట్టినరోజు జరుపుకోవడానికి వెళ్ళాను. అవి కొనుక్కుని వాటితో నేను వాటిని అనుభవించాలని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పోలీసులకు దొరికిపోయానండి. పోలీసులకు నేను పట్టబడ్డా, జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టేసి 10 రోజులు అయిందండి. ఈ 10 రోజుల్లో ఏ రోజు కూడా దేవుడు నాకు సహాయం చేయాలి, దేవుడు నన్ను విడిపించాలనే ఆశ నాకు కలగలే. దేవుడు అంటే నేను ఎక్కడికి ఎందుకు రావాలి? నేను చేయాల్సిందంతా నేను చేస్తున్నాను, నేను అనుభవించాల్సిందే నేను అనుభవిస్తున్నాను. కానీ నాకు క్షేమం కావాలంట, దేవుడు నన్ను కాపాడాలంట. ఈరోజు ఒక విషయం నేను తెలియజేయాలనుకుంటున్నానండి. దేవుడు మనం జీవించాలి అని
ఏర్పరిచినట్టు మనం జీవించకపోతే దేవుడు మనకి క్షేమం లేదండి. మోషే గారు రాస్తున్నారు, ఎవరైతే ఆయనలో నివసిస్తున్నారో వాళ్ళకి క్షేమం, వాళ్ళకి సమృద్ధి, వాళ్ళకి ఘనత. నేను ఆయనలో నివసించకుండా, ఆయనతో ఉండకుండా నాకు క్షేమం కావాలంట, సమృద్ధి కావాలంట, సుఖం కావాలంట, సౌకర్యాలు అన్నీ కావాలంట అండి. అయితే అక్కడ నేను పట్టబడ్డాను. ఎన్డీపీఎస్ డ్రగ్స్ కేసులో ఎవరికి కూడా బెయిల్ ఈజీగా రాదండి. వాళ్ళని బయటికి విడిచిపెట్టరు. కొన్ని నెలలు ఆ జైల్లో వాళ్ళు ఉండాలన్నమాట. బెయిల్ ఇవ్వాలంటే న్యాయస్థానము వాళ్ళని విడుదల చేయి, నేను విమోచింపబడాలి, విడిపింపబడాలంటే అది ఈజీ థింగ్ కాదండి ఆ కేసులో. అయితే 10 రోజులు గడిచిపోయింది. 11వ రోజు ఒక వ్యక్తి నేను కలుసుకున్నానండి జైల్లో. అయితే ఆ వ్యక్తి నేను మాట్లాడుకుంటున్నాం అన్నమాట దేవుడి గురించి. దేవుడు అంటే ఎవరు, దేవుడిని నేను ఎందుకు నమ్మాలి, క్రీస్తే దేవుడు. ఆ వ్యక్తి కూడా క్రైస్తవుడు. ఖచ్చితంగా నువ్వు క్రీస్తే దేవుడు అని చెప్తావు, నేను ఎందుకు నమ్మాలో నాకు ఒక ఉదాహరణ ఇస్తే దాన్ని బట్టి నేను నమ్ముతానని చెప్పనమాట. అయితే అతను చెప్తున్నారన్నమాట, ఏదైనా ఒక విషయం నేను చెప్పింది నువ్వు నమ్మాలి అని అంటే నా నోట్లో నుంచి ఒక మాట నీకు బయటికి రావాలి. నా నోట్లోంచి ఒక మాట నీకు బయటకు వస్తే అది నువ్వు వినగలుగుతున్నావు, గ్రహించగలుగుతున్నావు, అది నీకు అర్థమవుతుంది. అలాగే బైబిల్లో ఒక మాట ఉన్నది ఏంటంటే, ఆది యందు అంటే ఈ సృష్టి అంతా ఆరంభంలో ఒక మాట అనేది మాత్రం ఉన్నదంట. ఆది యందు వాక్యము అనేది ఉన్నదంట. ఆ వాక్యము వలనే ఈ సృష్టి, మనిషి, జ్ఞానము సర్వము ఉనికిలోనికి, జీవంలోనికి వచ్చిందంటే ఆ మాట వలనే. ఆది యందు ఏదైతే ఆ మాట ఉందో ఆ మాట వలన ఈ సృష్టి అంతా ఉనికిలోకి వచ్చింది. ఆ మాటే కృపాసత్య సంపూర్ణధారిగా, శరీరధారిగా మన మధ్య నివసించాడు. అతనే క్రీస్తు. ఆది యందున్న ఆ వాక్కే ఈ క్రీస్తు, ఈ క్రీస్తే దేవుడు అని ఒక స్పష్టత నాకు కలగజేయడానికి దేవుడు ఆ వ్యక్తిని ప్రేరేపించారండి. అయితే నేను జైల్లో ఉండగా నాకు ఒక స్పష్టత వచ్చింది ఏంటంటే, ఆది యందు ఉన్న ఆ వాక్కే ఈ దేవుడు, ఆది యందున్న వాక్కే ఈ దేవుడు, క్రీస్తే దేవుడు అని నేను ఈరోజు నమ్మిన వెంటనే నాకు బెయిల్ వస్తుందండి. నమ్మిన వెంటనే పాపం వలన వచ్చు శిక్షలో నేను ఉన్నప్పుడు, ఆ పాపము వలన నేను శిక్షలో ఉన్నప్పుడు క్రీస్తు దేవుడు అని నేను విశ్వాసం ఉంచిన రోజే నాకు విడుదల. క్రీస్తువు రక్షకుడు, విమోచకుడు అని నేను నమ్మాను, క్రీస్తు దేవుడు అని నమ్మాను, నేను విడిపింపబడ్డానండి. సో దాన్ని బట్టి దేవుని చేత నేను పట్టబడ్డాను. ఓకే, అక్కడి వరకు బాగుంది. క్రీస్తు దేవుడు అని ఎరిగి అన్నాను. కానీ క్రీస్తుకి నేను విధేయత చూపించానా? క్రీస్తు దేవుడు అని మనం కాదండి, దయ్యాలు కూడా నమ్ముతున్నాయంట, దండం పెడుతున్నాయంట, మమ్మల్ని వదిలయ్యా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో, మాతో నీకేం పని, సర్వోన్నతిని దేవుని కుమారుడా, మాతో నీకేంటి పని, నువ్వు గొప్ప దేవుడు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయ్యా అని బతిమాలుతున్నాయంట. ఈరోజు దేవుడు, క్రీస్తు దేవుని కుమారుడు అని మనం విశ్వాసం ఉంచడంలో మన గొప్పతనం ఏమీ లేదండి. కానీ మన గొప్పతనం ఎక్కడ వస్తుందంటే, ఆయన అధికారాన్ని, ఆయన దైవత్వాన్ని మనం ఎరిగి ఆయనకి చూపించే విధేయతను బట్టి మనకు మనకి ఏదైనా విలువ, మనం విధేయులం అవ్వటం వలన మనకు విలువ వస్తుంది, మనం విశ్వాసం ఉంచడం వలన కాదండి. అయితే నేను లోబడలేదండి, దేవుని ఎరిగి అన్నాను, కానీ దేవుని వాక్కుకి నేను లోబడలే. దేవుని వాక్కుకి నేను లోబడటం అనేది ఎప్పుడు జరిగిందంటే, ఈ లోకంలో ఎవ్వరూ నాకు కంఫర్ట్ అనేది ఇవ్వలేరు, ఈ లోకంలో ఎవ్వరూ నన్ను ఆదరించలేరు, ఈ లోకంలో ఎవ్వరూ నాకు సహాయం చేయలేరు. నన్ను ఒక ఉన్నత స్థానంలోనికి, ఒక విలువైన పాత్రగా నన్ను గుర్తింపబడడానికి నాలో ఏదైనా ఉన్నదంటే ఏదీ లేదండి. అలా గుర్తింపబడాలంటే క్రీస్తు యేసుకు కలిగిన మనసు నేను కలిగి ఉంటే ఈ లోకంలో నాకు ఒక విలువ అని నాకు దేవుడు బయలుపరిచారన్నమాట. నాకు ఎవరూ తోడలేరు, ఏది సాధించలేను, తల్లి తండ్రి వాళ్ళ కష్టాలు వాళ్ళవి, వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళని పట్టించుకునే దృష్టిలో నేను లేనండి. ఈ లోకంలో ఉన్నాను కంప్లీట్గా. నా స్నేహితులు, నా జీవితం నాదే, పట్టించుకుని దేవుని భయభక్తులు, తల్లిదండ్రుల గౌరవము, ఈ లోకం చెప్తున్న ఈ దేవుని వాకుకు లోపడటము, ఇదంతా మనతో ఇది కాదు. కానీ మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే సుఖంగా హ్యాపీగా బతకొచ్చని ఆ దృష్టితో నేను జీవించేవాడుగా ఉన్నప్పుడు దేవుడు నన్ను పట్టుకుని, ఈ లోకంలో నేను ఎంతమంది ఫ్రెండ్స్ని ఎరిగి ఉన్నా, నేను ఎన్ని రాష్ట్రాలు తిరిగి ఎన్ని రకరకాల
మత్తు పదార్థాలు నేను తెచ్చుకోగలిగిన, నేను నా నా ఫ్రెండ్ సర్కిల్లో నా స్నేహితులందరూ కూడా ఈ పాపంలో ఉన్న వాళ్ళేనండి. అంటే ఈ సర్కిల్ అంతా మా కుర్రోళ్ళంతా సర్కిల్ అంతా ఎలా ఉంటుందంటే మత్తు, గొడవలు, హత్యలు, ఇటువంటి సర్కిల్లోంచి నేను వచ్చానండి. నాతో ఉన్న స్నేహితులు హంతకులు ఉన్నారండి, దోపిడీగాళ్ళు ఉన్నారండి. ఇటువంటి వాళ్ళ మధ్యలో నేను ఉన్నానండి. వీళ్ళ మధ్యలో నుంచి దేవుడు నన్ను బయటికి రమ్మంటున్నారు, ఒక విలువైన పాత్రగా నన్ను వాడుకోవడానికి. నిజంగా నాకు విలువ వస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉన్నానమాట. ఆశ అయితే ఉన్నది. దేవుని చిత్తంలో నేను ఉంటే ఖచ్చితంగా నేను ఘనతలోనికి నేను నడిపింపబడతాను, సమృద్ధిలోనికి నడిపింపబడతాను, క్షేమంలోనికి నేను నడిపింపబడతాను. దేవునిలో పరిశుద్ధత కలిగి నేను జాగ్రత్తగా జీవించాలని ఒక విశ్వాసము, లేదంటే ఒక క్లారిటీ అయితే నాకున్నది. కానీ విధేయత అనేది నా జీవితానికి లేదు. కానీ ఎప్పుడైతే ఒక నష్టంలోనికి నేను వెళ్ళానో, ఏ మనిషి నాకు సహాయం చేయలేకపోయారండి. ఒక పరిస్థితిలో మా తల్లి, నా తండ్రి, నా దగ్గర ఉన్న ధనం కానీ, నా దగ్గర ఉన్న స్నేహితులు కానీ, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఇప్పుడు మా ఏరియాలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరితో అయినా నాకున్న సాంగత్యం, అంటే బయట ఉన్న ఫ్రెండ్ సర్కిల్ని బట్టి ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఇది కావాలి అని నేను అడగగలను. కానీ ఆ ఎమ్మెల్యే కూడా నాకు సహాయం చేయలేని పరిస్థితిలోకి నేను వెళ్ళిపోయానండి. అలాంటి పరిస్థితుల్లో నాకు అర్థమైంది మాట, ఈ లోకంలో ఏ మనిషి ఎవ్వడ ఏం చేయలేడు, దేవుడు తప్ప. సో నేను దేవునికి లోబడి దేవునికి సమర్పించుకుంటే నన్ను ఒక ఉన్నత స్థానంలోనికి దేవుని సాక్షిగా నిలబెట్టుకుంటారని నేను నమ్మకంతో నేను ఆయన ఉపవాసం ఉండి నేను ఈ పాపాన్ని విడిచిపెట్టడానికి చాలా కష్టపడ్డానండి. ఈ మత్తు, మందు, ఒక పాపం అనేది విడిచిపెట్టడము చాలా కష్టము. నా శక్తితో నేను విడిచిపెట్టలేకపోయా. ఎన్నిసార్లు నేను మారాలనుకున్నా నాకు అవ్వలేదండి. కానీ ఈ దురాత్మను పారద్రోలాలి, ఈ దురాత్మను మనం విడిచిపెట్టి వెళ్ళాలి అంటే దేవుని వాక్యం మనకు ఒక మార్గం తెలియజేస్తుంది. అది ఉపవాసము, ప్రార్థన అండి. ఉపవాస ప్రార్థనలు ఎంతమంది చేస్తున్నారండి? సో గాడ్ బ్లెస్ అండి. అయితే దేవుడు మనకు తెలియజేస్తున్నారు, మన జీవితంలో మనం ఆశీర్వాదాన్ని, కార్యాన్ని మనం చూడాలంటే ఉపవాసము, ప్రార్థన. ఉపవాసము అంటే ఏంటంటే దేవుని దగ్గర మనం తగ్గించుకుంటున్నామండి. నేను దీనుడు మొర దేవుడు ఆలకిస్తారా అంట. గర్విష్ఠులను దేవుడు ఏం చేస్తారంటే అండి, అణిచివేస్తారంట, అణగద్రొక్కుతారా అంట. అయితే మనం ఉపవాసం ఉంటున్నామంటే నా శక్తి ఏమీ లేదు, నేను చేతగాని వాడిని, నేను దరిద్రుడిని, దౌర్భాగ్యుడిని, పాపిని, నేను చేతకాని వాడిని అని చెప్పి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి దేవునికి సమర్పించుకోవాలంటే అండి. దేవునికి మనం సమర్పించుకుని విజ్ఞాపన, మన విన్నపములు దేవునికి తెలియచేయాలంట. దేవుడు మనకి సమాధానం ఇస్తారంటే అండి. అయితే నేను నా హృదయంలో ఎంతో ఆశ ఉన్నదండి, ఎంతో మీకు తెలియచేయాలి, దేవుని మర్మాలు మీకు ఎంతో తెలియచేయాలని ఆశ అయితే నాకు ఉంది. కానీ సమయం లేదండి. అందువలన మీరందరూ వాక్యం ధ్యానిస్తే దేవుడు తన మర్మాలని బయలుపరుస్తారంట. తన ఆత్మను మనకు అనుగ్రహించి తన మర్మాలను మనకు బయలుపరుస్తారంట. దేవునితో సహవాసంలో ఉండటం అంటే ఏంటంటే అనుదినము మనము వాక్యంతో ఉదక స్నానం చేయాలంటే అండి. దేవుని అక్కడ దీపస్తంభంలో పరిశుద్ధ స్థలంలో యాజకులు ఏం చేయాలంటే ఒలీవ నూనె పట్టుకుని వెళ్ళి నూతన పరుస్తుండాలండి. అనుదినము నూతన నూనె దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే బైబిల్లో అభిషేకానికి సాదృశ్యంగా ఉన్నదండి. ఎప్పుడైనా ఒక యాజకుడు, ఒక విశ్వాసి అభిషేకింపబడాలి అన్నట్లయితే నూనె పోసి, ప్రధాన యాజకులు తైలం పోసి ఆ ఒలివల నూనెతో అభిషేకిస్తారన్నమాట అండి. అభిషేకించబడిన తర్వాత ప్రతిష్ఠింపబడుతున్నారు, దేవుని ఆత్మతో నడిపింపబడుతున్నారు. ఈరోజు నూనె, పరిశుద్ధాత్ముడు నూతన పరుస్తూ వస్తారంటండి మనల్ని. ఈ నూనె మనం తీసుకురావాలంట. నూనె తీసుకొస్తుంటే ఆ నూనెను బట్టి ఆ దీపస్తంభంలో ఏమొస్తుందండి? నూనె ఉంటే వెలుగు వస్తుందండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనకు వెలుగండి. ఆ వెలుగును బట్టి దేవుడు మనల్ని ఏ వైపు నడిపిస్తున్నారో, దేవుడు మనల్ని ఏ మార్గంలో వెళ్ళమంటున్నారో మనం తెలుసుకోగలుగుతాం. పరిశుద్ధాత్ముడు ఈరోజు ఆ నూనె మనలో ఉంటే, పరిశుద్ధాత్ముడు అభిషేకం మనలో ఉంటే వెలుగు, దానిని బట్టి జీవించవలసిన జీవితము, వెళ్ళవలసిన మార్గము మనకు తెలియజేయబడుతుందండి. అలాగే ధూపవేదిక, ఆ ధూపవేదిక పైన
బొగ్గు ఉంటుందంటండి. బంగారంతోనే పరిశుద్ధ స్థలంలో ఉన్న ప్రతి వస్తువు బంగారము చెక్కతో చేయబడిందండి. ప్రతి వస్తువు క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నదండి. అది ధూపవేదిక అయినా, సన్నిధి రొట్టెల బల్లైనా, 7 దీపస్తంభమైనా. నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అంటున్నారండి క్రీస్తు. వెలుగు క్రీస్తు వెలుగుని చూస్తాము. దీపస్తంభము, ఆ ధూపవేదిక చూస్తామండి. అక్కడ క్రీస్తు పరిమళ వాసనగా ఉండటానికి ఆయన అర్పణముగా బలిగా సమర్పించుకున్నారంట. దేవునికి పరిమళ వాసనగా ఉండడానికి ఈ పొగ ఏంటంటే నీ పరిశుద్ధుల ప్రార్థనలు అని చెప్పి ప్రకటన గ్రంథంలో తెలియజేస్తుందండి. ప్రకటన గ్రంథంలో పరలోకంలో ఒక ఆలయం ఉన్నదంట, దేవుని ఆలయము. ఆ ఆలయంలో ధూపవేదిక ఉన్నదంట. ఆ ధూపవేదిక పైన పొగ వెళ్తుందంట. ఆ పొగ ఏంటంటే దేవుని సన్నిధికి పొగ వెళ్తుందంట. ఆ పొగ మన ప్రార్థనలు అంటే అండి. యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి తన స్వార్థపూరితమైన జీవితాన్ని కనుపరచడానికి అవకాశం లేదండి. యాజకుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత తన ఇశ్రాయేలు జనులందరి నిమిత్తము, తన నిమిత్తము విజ్ఞాపన చేయాలంట. నా కుటుంబానికి ఈ ఆశీర్వాదం కావాలి, నా పిల్లలకి ఇది కావాలి, నాకు ఇది కావాలి. ఇటువంటి ప్రార్థన అక్కడ చల్లదంట అండి. ఇశ్రాయేలు జనాన్ని నువ్వు విడిపించాలి, నడిపించాలి, మాకు క్షేమం కావాలి, మనకు ఆహారం కావాలి, ప్రజలందరి తరపున విజ్ఞాపన చేయాలంట. ఈరోజు మనము స్వార్థపూరితమైన ప్రార్థన దేవునికి నచ్చదండి. ఇంపైన సువాసనగా ఉండాలంట ప్రార్థన. అంటే విజ్ఞాపన ప్రార్థన అన్నట్లయితే ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయవారుగా మనం ఉండాలండి. సంఘం కోసము, మరి విశేషంగా విశ్వాస గృహంలోకి చెందిన వారి గురించి మనం ప్రార్థన చేయాలంటే ఈ భూమిపైన ఎందరైతే విశ్వాసులు పోరాటాలను ఎదుర్కొంటున్నారో వారందరికీ నీ శక్తి, నీ సహాయం అందించని వారందరి తరపున మనము విజ్ఞాపన చేయువారుగా మనం ఉండాలంట. దేవుడు మనకు తోడు ఉంటారంటండి. దేవుడు మనలో ఫలము గురించి ఎదురు చూస్తున్నారండి. ఆత్మ ఫలము గురించి అండి. ఏంటండి ఈ ఆత్మఫలము? దీర్ఘశాంతము, దయాలత్వము, సమాధానము, ప్రేమ, ఆశా నిగ్రహము, విశ్వాసము. ఇవి ఫలము కలిగి జీవితము దేవుడు చూస్తున్నారంట, ఆశపడుతున్నారంట. అయితే ఆ ఫలము మనకి కావాలంటే ఆ వాక్కు మనలో ప్రవేశించడం వలన మనము జీవం అంట అండి. ఈ విత్తనము, దేవుని వాక్యము విత్తనం అంట. విత్తువాడు విత్తనాలు ఆ ఉపమానంలో తెలియజేస్తుంది. ఆ విత్తనము దేవుని వాక్కు, ఆ నేల మన హృదయము బాగుంటే ఈ వాక్కు ఫలిస్తుంది అండి. సో మనం అందరము దేవుని సన్నిధికి యథార్థ హృదయంతో, సంపూర్ణ విశ్వాసంతో దేవుని సన్నిధికి చేరుకొని మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుకోవాలని ప్రభు పేరట మీ అందరినీ వేడుకుంటున్నానండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయం బట్టి స్తుతి చెల్లిస్తూ, దేవుని గణపరుస్తూ ఈ సమయాన్ని నాకు ఇచ్చిన అయ్యగారికి అప్పచెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.